హరి ఓం. నిన్న మనం 15వ ప్రకరణ ఈ తత్వ జ్ఞానం అన్నమాట. అంచేత కొంచెం పెద్దది. కొంచెం వివరణాత్మకంగా సాగుతుందన్నమాట. తత్వజ్ఞానం నీ స్వరూపాన్ని చెప్పడానికి తత్ అంటే ఏమిటి, త్వం అంటే ఏమిటంటే అలా వాక్యాలు, వాక్యార్థాలు సందర్భానుసారంగా మాట్లాడుతున్న మాటల్లో ఆహ్, ఉన్నటువంటి విషయాన్ని మాటల్ని వదిలేసి ఆ విషయాన్ని ఎలా తెలుసుకోవాలి? జహజ లక్షణము, అజహ లక్షణము అంటూ ఆయా లక్షణాలు అన్నీ వివరంగా శాస్త్ర ప్రకారం చెప్పారు. అంటే శాస్త్రమే గాబట్టి. అలాగే ఇప్పుడు ఈ తత్వస్వరూపాన్ని నువ్వు బ్రహ్మానివే అంటే, నేను బ్రహ్మాన్ని ఎలా అవుతాను అన్న ప్రశ్న కలిగిన వాడికి ఎలా అవుతావు అన్నదాన్ని వివరిస్తున్నారన్నమాట. అంటే ఏమిటంటే గంగాయం గొల్లపల్లె అన్నారు. ఇంకా దేవుడా! గంగలో గొల్లపల్లె ఎలా ఉంటుంది? పల్లె అంటే ఒక ఊరు కదా! ఊరంటే అది నీటిలో ఉండలేదు కదా! మరి గంగాయం పల్లె, గొల్లపల్లె అంటున్నారు. గంగలో ఊరెలా ఉంటుంది? కాబట్టి బహుశా గంగకి సంబంధించిన ఒడ్డున ఉండి ఉండవచ్చు. ఏంటంటే ఊరు అంటే ఒడ్డునే ఉంటుంది కాబట్టి. అని విశ్లేషించి చూసుకున్న వాడికి నువ్వు బ్రహ్మానివే అన్న మాట నేనెట్లా బ్రహ్మమవుతానా అని విశ్లేషించి చూసుకుంటే తెలిసిపోతుంది. అలాగా ప్రతి మాటని కూడా దాని నిజ అర్థాన్ని మనం నేర్పుగలిగినటువంటి సత్వగుణంతో కూడినటువంటి ముముక్షత్వం ఉన్నటువంటి వాడికి అవలీలగా నువ్వు బ్రహ్మానివి అంటే, మరి ఒకరి కావులో కాలు పెట్టి ఇంకొకరి కావులో కాలు పెట్టే లోపుగా జనకుడికి ఎలా అయితే ఆత్మ అనుభవం కలిగిందో అలా కలుగుతుంది అని అర్థం అన్నమాట. ఈ ముక్క మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఆ ఉదాహరణలన్నీ ఎందుకు చెప్పారు ఏమిటి? అది ఉదాహరణలు పట్టుకుని అసలు విషయం వదిలేసి దాని గురించి వ్యాఖ్యానాలు చేసే వాళ్ళు బోలెడు మంది ఉంటారు. అందుకు సరేనా? ఇంతకీ ఇక్కడ మనకి ఏంటంటే లింగ శరీరము అంటున్నారు. లింగ శరీరం అంటే జీవుడు అని చెప్పుకున్నాం మనం. లింగ శరీరము అంటే జీవుడు. దాన్నే కారణ శరీరం అని కూడా అంటారు. ఏమిటి ఆ కారణం అంటే, నేను ఈ పరిమితమైన దేహ ఇంద్రియములకు మాత్రమే చెంది ఉన్నవాడను. నేను ఇదేను అన్న భావన. అదే అజ్ఞాన భావన. ఆ అజ్ఞాన భావన కారణంగానే ఆ కారణాన్నే కారణ శరీరం అంటారు. అజ్ఞాన భావననే కారణ శరీరం అంటారు తల్లి. నేను ఈ పరిమితమైనటువంటి దేహ ఇంద్రియ మనోబుద్ధులు మాత్రమే అన్న భావన అన్నమాట అది. అది అజ్ఞాన భావన. ఆ అజ్ఞాన భావనే కారణ శరీరం. ఆ కారణ శరీరమే లింగ శరీరం అంటారు. అంటే ఆ కారణమే విత్తనం కదా! దాన్నే లింగ శరీరం అంటారు. అంటే జీవుడు అంటారనమాట. జీవభావన. ఇంత వివరంగా ఎందుకండి బాబు ఇంత సోద జీవభావన అంటే సరిపోతుంది కదా అనొచ్చు. మరి జీవభావన అని అన్ని మళ్ళీ ఇక్కడ ఏదో లింగ శరీరం అంటున్నారేటండి, మళ్ళీ కారణ శరీరం అంటున్నారేమిటండి అని ప్రశ్నలు కలుగుతాయి జిజ్ఞాసుకి. కాబట్టి జీవుడన్నా మరి లింగ శరీరం అన్నా కారణ శరీరం అన్నా కూడా నేను పరిమితుడనైన ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అంతే అయి ఉన్నాను అన్న భావన. ఆ భావన వల్ల తాను చైతన్యమై ఉన్నా తాను ఇదే అనుకుంటూ ఉండడం చేత ఇక్కడ ఈ అనుకోవడంలో కూడా ఎలా అనుకోగలుగుతున్నాడు? తాను చైతన్యమే ఉన్నాడు గనక అనుకోగలుగుతున్నాడు. నేను శరీరాన్ని అని కూడా ఎలా అనుకోగలుగుతున్నాడు? తాను చైతన్యమే ఉన్నాడు కాబట్టి అనుకోగలుగుతున్నాడు. నేను ఎలా అనుకోగలుగుతున్నానని ఎవరు ప్రశ్నించుకోరు. అందుకే మరి ఈ బంధాలు వేడడం లేదు. నేను ఎలా అనుకోగలుగుతున్నాను? అందుకే అస్తమానం నేను చాలా సార్లు అడుగుతూ ఉంటాను కదా, నాకు తెలుసండి అంటే నీకెలా తెలుసు? నేను చూశానండి, నేను విన్నానండి అంటూ ఇంద్రియ విషయ జ్ఞానాన్ని నీకు ఆపాదించుకొని చూశాను కాబట్టి తెలిసింది, విన్నాను కాబట్టి తెలిసింది అనుకుంటావు. సరేలే, వినడము, చూడడము మొదలైనవి నీకు తెలియడానికి నీకెలా తెలిసింది? నాకు తెలుసు కాబట్టి తెలిసింది అంటాడు. మరి నీకెలా తెలుసు? నాకు తెలుసు అంతే. అక్కడ ఆగిపోతాడు. అవునా?
ఎవరైనా అంతే కదా! అంతే. అవును. అయ్యో! నాకెలా తెలుస్తుంది? ఏమో నాకు తెలుసు అంటాడే తప్ప నాకెలా తెలుస్తుంది? నాకిలా తెలియడానికి నాకు ఆధారంగా ఏదుంది? హ్మ్. హ్మ్. దీపం వెలగాలి అంటే, అంటే ఆ బల్బు వెలగాలి అంటే వెనకాల కరెంట్ ఆధారంగా ఉంది కదా! హ్మ్. అలాగే నేను అన్నిటిని తెలుసుకోగలుగుతున్నానంటే, నేనెలా తెలుసుకోగలుగుతున్నాను? అని ప్రశ్నించిన వాడికి జ్ఞానబోధ చక్కగా అర్థమవుతుంది. హ్మ్. ఒకవేళ ఎవరైనా అలా ప్రశ్నించకపోతే, ప్రశ్నించినా సరే, మళ్ళీ వాళ్ళ బుద్ధికి తోచినట్లు మాత్రమే గ్రహిస్తూ పోతే, అది మళ్ళీ అసత్యంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ రకంగా ప్రశ్నించుకుంటే, నాకెలా తెలుసు? తెలుస్తోంది. ఎలా తెలుస్తోంది? తెలుసు గనక. అరే! సరేలే మరి. నీవు ఏదయ్యుంటే నీకు తెలుస్తోంది? హ్మ్. వానయ్యుంటేనా? తెలివే అని ఎప్పుడూ కూడా నేను వాణ్ణి అనేటువంటి ఈ రూపమే నేనై ఉంటే హ్మ్, తెలుసుకోవడం కుదురుతుందా? అని పరిశీలించని కారణంగానే ఇగో ఈ మరి ఈ సమస్త అజ్ఞాన భావనతో కూడిన సంసారం అంటే ప్రపంచ భ్రాంతి కలుగుతోందనమాట. హ్మ్. అంచేత ఇక్కడ లింగ శరీరము అని అంటే ఏమిటి? ఈ దేహము మాత్రమే నేనన్న భావన. హ్మ్. హ్మ్. అదే లింగ శరీరం అన్నారు. మరి దీన్ని ఎందుకు అంటే అది వ్యాపకం కాదు. దీని యందు చైతన్యం ఉంది. తెలివై ఉన్నాను నేను. హ్మ్. కానీ నేను వ్యాపించి ఉన్నవాడనై లేను. హ్మ్. కదా! ఈ దేహమందు మాత్రమే దేహమంతే ఉన్నవాడనై ఉండడం చేత హ్మ్. వాడికి మరి సర్వవ్యాపకత్వం తెలీదు గనుక ఈ దేహాన్ని పట్టుకొని గమనాగమనాలు అక్కడ, ఇక్కడ, ఇప్పుడు, అక్కడ అన్నవి దేహ పరిమితులు తనమే ఆపాదించుకోవడం చేత ఈ మరి అవ్యాపకమైన వస్తువేదో అదే లింగ శరీరము. హ్మ్. అవునా? ఆ! మరి ఈ లింగ శరీరం మరి ఎప్పుడు తొలగిపోతుందో హ్మ్. అప్పుడు ఆత్మ యొక్క ప్రతిబింబము దాని యందు పడుతూనే ఉంటుంది. ఆ చేతన ప్రతిబింబంతో కూడుకున్న అంతఃకరణమే సుఖదుఖాలకి కర్తని, భోక్తని అనుకుంటోంది. కాబట్టి ఆ అంతఃకరణ యందు ప్రతిబింబించిన చైతన్యాన్ని జీవుడు అంటే ఈ లింగ శరీరం అంటారనమాట. హ్మ్. ఈ లింగ శరీర లక్షణాలు ఏమిటి అంటే తనకు తానే ఉండలేనిది. హ్మ్. హ్మ్. ఏదైతే ఉందో అదే లింగ శరీరం. తన వల్ల తెలియబడుతున్నవి తాను అనుకుంటోందో అదే లింగ శరీరం. అవునా? అవును. అక్కడ చూడు మళ్ళీ తనుంది. ఆ! తను ఉండడం వల్లనే మళ్ళీ ఏది నేననుకుంటోందో అది కూడా ఉండగలుగుతోంది. హ్మ్. మరి అజ్ఞానం ఏం చేసింది? దేహం నేను ఉండడం వల్ల ఉంటుంటే దేహమే నేననుకునే భావంతో తట్టుకుపోయిందది. అవును. దాన్నే లింగ శరీరం అంటారు. హ్మ్. మరి ఈ లింగ శరీరం ఎప్పుడైతే మరి విచ్ఛిన్నమవుతుందో, విచ్ఛిన్నమవ్వాలంటే ఏ సత్యజ్ఞానం కలగాలి. ఇప్పుడు నువ్వు జ్ఞానంతోటే ఉన్నావు. హ్మ్. దేహమే నేనన్న భ్రాంతిపూర్వకమైన జ్ఞానంతో ఉన్నావు. ఆ! జ్ఞానమే అది. అవును. కానీ ఆ భావన పరిమితుల్ని చేసి నువ్వు పరిమితుడిగా అనుకునేలాగా చేస్తుంది. హ్మ్. అందుచేత అది జీవుడికి, ఈశ్వరుడికి భేదం కల్పిస్తుంది. అవునా? అవును. భగవంతుడు చాలా అనంతుడు, వ్యాపకుడు అనిన్నో నేను అల్పుడను ఈ దేహమంతే ఉన్నవాడను. కాబట్టి జీవుడను అని. హ్మ్. అందుచేత ఏమైపోతుందనమాట చిద్రూపమైన ఆత్మస్వరూపమైన నీకు దేహం యొక్క హానివృద్ధులు నీ హానివృద్ధులని అనుకుంటున్నావు. హ్మ్. కానీ అవి దేహానివే గాని నీవు కావు, నీది కాదు అని ఎప్పుడైతే ఈ పరిమిత జ్ఞానాన్ని వదులుతాడో ఇక దానికి లింగ శరీరం అని అనరు. హ్మ్. జీ జీవాత్మ అనదిక ఆ! కలుగుతుంది. కాబట్టి ఓ జనక ద్రష్ట ద్రష్టవ్యమున కంటే ద- ద్రవ్యమున కంటే వేరు అన్న నియమం ఉంది. అంటే ఇక్కడ కొంచెం వివరణగా హ్మ్. హ్మ్. ద్రష్ట అంటే తెలుసుకునేవాడు హ్మ్. ద్రవ్యమున కంటే వేరు అని నియమం ఉంది. అంటే దేహము ద్రవ్యము హ్మ్. పదార్థం అన్నమాట. హ్మ్. నీవు ద్రష్టవి హ్మ్. లింగ శరీరము ఎలాగా ఆ,
పరిచ్ఛిన్నమో అది నువ్వెలా కాదో అని మళ్ళీ ఇంకొకసారి నేను చెప్పే ఉన్నాను. దాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. కాబట్టి దేహమేమో ద్రవ్యము, నీవేమో ద్రష్టవు. దేహము అంటే వస్తువు అన్నమాట దేహం అంటే. ఉమ్, నీవు ద్రష్టవి. దేహముతో నీకెట్టి సంబంధము లేదు. నీ స్థూల దేహము కల్పాంతం వరకు ఉండవచ్చును లేదా ఇప్పుడే పోవచ్చును. ఈ స్థూల దేహం దానికి ఎంత ఆ ప్రారంధం ఉందో అంత కల్పాంతరం వరకు కూడా బతికే ఉండవచ్చు. లేకపోతే ఇప్పుడే పోవచ్చు. మరి బ్రహ్మదేవుడి కల్పాంతరం వరకు ఉంటుంది కదా, ఉంటుందా లేదా? అది అతడు కూడా బ్రహ్మ అనేటువంటి దేహం. దానిలో ఉండే చైతన్యం పరబ్రహ్మము. మరి అతడు కల్పాంతరం వరకు కూడా ఉంటాడు కదా బ్రహ్మ. ఉంటారు. అలాగునని నీ స్థూల దేహము కల్పాంతరం వరకు కొంతమంది 100, 105, 110, 150 ఇలా ఇన్నేసేళ్ళు బతుకుతున్న వాళ్ళు ఇంకా కనపడుతున్నారు మనకి. అక్కడక్కడ వింతలు విడ్డూరాల్లో మనకి రాస్తున్నారు కదా. కొంతమంది పుట్టకుండానే చచ్చిపోతున్నారు. కొంతమంది మధ్యలో చచ్చిపోతున్నారు. కాబట్టి ఈ స్థూల దేహము కల్పాంతరం వరకు ఉండవచ్చును లేదా ఇప్పుడే పోవచ్చును. దేహమునందున్న నీకు స్థితియు దేహము నశించినందున నీకు నాశనమును కలగదు. ఈ దేహమందు నువ్వు ఉన్నప్పుడు ఉండగలగడము, దేహం పోయాక నశించిపోవడం అన్నది నీకు లేదు. నీకు నాశనం కలగదు. దేహం అనిత్యము కదా, నీవేమో నిత్యుడవు. దేహమునకు సత్తా స్ఫూర్తిని నువ్వే కదా కలగజేస్తున్నావు. నువ్వు అని అంటేనే నీ బలముతోటే దేహం చైతన్యవంతం అవుతుంది. సత్తావి స్ఫూర్తివి నువ్వే. బలాన్ని నువ్వే ఇస్తున్నావు, దాన్ని చైతన్యవంతము నువ్వే చేస్తున్నావు. నేను అని నువ్వు అనకపోతే ఏం లేదు కదా దానికి. ఏం లేదు. కాబట్టి నువ్వే దేహమునకు నువ్వు సాక్షివై దానిలోని సమస్త మార్పులని గ్రహిస్తున్నావు. కాబట్టి నీ దేహంలో వస్తున్నటువంటి మార్పులు, నీ ఆలోచనలో వస్తున్న మార్పులు, నీ బుద్ధిలో వస్తున్న మార్పులు నీకు తెలుస్తున్నాయి. ఆ మార్పులను నువ్వు తెలుసుకోగలుగుతున్నావు గనక నీవు వాటికి సాక్షివై ఉన్నావు. నీ చేత అవి తెలియబడుతూ ఉన్నాయి. కాబట్టి నీ చేత తెలియబడేవి నువ్వు కాదు. కాబట్టి దేహమునకు నీవు సాక్షివై ఉన్నావు. కాబట్టి ఇలా మాటి మాటికి నిన్ను నీ నిజస్వరూపాన్ని నువ్వు కాని దానిని విచారణా బుద్ధితో నీవు వివేచించి చూస్తూ ఇట్టి నిశ్చయము వల్ల నీవు జీవన్ముక్తుడివై చరించగలుగుతావు. మాటి మాటికి ఆ దేహం యొక్క జడత్వము, అనిత్యత్వము, వికారిత్వము అవన్నిటినీ తెలుసుకునేటువంటి నిన్ను నువ్వు దాన్ని తెలుసుకునే తెలివినని, ఇవి మార్పులు చెందేవని, ఇవి నశించేవని మాటి మాటికి వాటి పట్ల నీవు అటువంటి దృష్టితో కనుక వ్యవహరిస్తూ పోతే ఇట్టి నిశ్చయాన్ని దృఢంగా కలిగితే నువ్వు శరీరము జీవించి ఉండగానే ముక్తుడివై చరించగలుగుతావు. కాబట్టి జనక నీకు జ్ఞానం ఉంది కాబట్టి అట్లు చరించు సంసారమందు అంటూ ఇంకా తరంగముల యొక్క ఉత్పత్తి నాశనముల వల్ల సముద్రములకు హాని వృద్ధులు లేనట్లు ప్రపంచం యొక్క ఉత్పత్తి నాశనముల వల్ల ఆత్మస్వరూపుడైన నీకు వృద్ధిక్షయములు లేవు. తరంగాలు కలిగి పెరుగుతుంటే సముద్రం ఏమన్నా కలుగుతుందా, పెరుగుతుందా, తరుగుతుందా? అలాగే నీవు చైతన్య స్వరూపుడైన నీకు ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తి నాశనముల వల్ల ఏ నష్టమూ లేదు. ఏంటండి బాబు ప్రపంచం ఇలా నాశనం అయిపోతుంది, ఈ వికృతత్వం ఏమిటి, ఈ మూర్ఖత్వం ఏమిటి, ఈ రాక్షసత్వం ఏమిటి, ఇంత భయంకరంగా ఈ ప్రపంచ పరిస్థితి ఇలా ఉందే, ఇటువంటి ప్రపంచం ఏమైపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది? సనాతనంగా అనుకున్నటువంటి ధర్మాలు, నీతులు, నియమాలు అవన్నీ కూడా ఏమైపోతున్నాయి? ఈ అధర్మం, అరాచకత్వం ఇంత క్రూరాతి క్రూరంగా ఎందుకు ఇలా విజృంభిస్తోంది అని మనందరం చింతిస్తున్నాం కదా. లోకంలో ఉన్న వాళ్ళం అందరం లోకంలోని విపరీతాలకు చింతిస్తూనే ఉన్నాం కదా. ఇలాగా మళ్ళీ ఏమంటారంటే కలియుగం అండి బాబు, యుగధర్మం, ఇక కలియుగ అంతం వచ్చేసిందిట, అందుకే ఇలా అందరూ అంతమైపోతున్నారట.
మరి టాటా ఏమిటి చూస్తూనే ఉన్నాం కదా! కలియుగాంతం కాబోలు. అంటే ఇంకంతా అంతమైపోతుంది ఇలాగే అని అనుకుంటున్నాం. అనుకుంటున్నాం కదా మనం. హ్మ్. అంటే జ్ఞాని ఓహో! అలాగా అయితే కానీ ఏమిటిట ఈ జగత్తు ఉత్పత్తయి అనేక అనేక రకాలుగా మారి మారి అంతమైపోతుంది. అయితే హ్మ్. ఏమిటి హ్మ్. కానీ అంటాడు. ఎందుకు? దీనిలో ఉన్న వికృతత్వాలు, మార్పులు నిన్ను బాధిస్తున్నాయి గనక, దేహము నేననుకున్న నిన్ను బాధిస్తున్నాయి గనక ఈ విపరీతాలకు ఆక్రోశిస్తాం మనం. కానీ జ్ఞానికి ఈ శరీరం దేని వల్ల దుఃఖింపబడుతుందో, ఈ మనసు దేని వల్ల దుఃఖింపబడుతుందో అవి 2 లేనే లేవు. హ్మ్. దానివల్ల అంచేత ఈ ప్రకృతిలో వచ్చే విపరీతాల యొక్క ప్రభావం అతడికి లేనే లేదు. హ్మ్. అంచేత ఇంక అతడెందుకు ఆక్రోశిస్తాడు? ఆ! ఆహా! వస్తే రాని అని ఉంటాడు. పోతే పోని అని ఉంటాడు. ఇప్పుడు కల్పాంతరం అయిపోయినా కూడా అతడికి కల్పము విపత్తి నాశనాలు లేవు గాబట్టి అతడికి వృద్ధిక్షయాలు కూడా ఉండవు. హ్మ్. ఎలా ఉంటాయి మరి? ప్రపంచం యొక్క ఉత్పత్తి నాశనాలు నాకు లేవు కదా! అవును. ప్రకృతివి అంతే. అది ఉన్నాయి. కానీ ప్రకృతి అని వేరుగా చూడడానికి కూడా లేదు. సముద్రంలోనే ఉంది అలలు. హ్మ్. హ్మ్. అవంతే కలుగుతాయి, తొలుగుతాయి. హ్మ్. పోనీలే ఈవేళ ఈ జగత్తంతా నాశనం అయిపోయినా మళ్ళీ కలుగుతుంది కదా! అవును. అవునా? హ్మ్. దానికే భగవద్గీత రెండో అధ్యాయంలో చెప్పాడు పోనీలేవయ్యా! ఇప్పుడు ఈ శరీరం విడిచి చచ్చిపోయినా మళ్ళీ నువ్వు మరొక శరీరంలోకి వెళతావు. హ్మ్. మళ్ళీ ఒక కొత్త శరీరం వస్తుందని సంతోషించు. ఇంకా 70 ఏళ్ళు, 80 ఏళ్ళు దాకా దీంతో ఉండి, ఉండి, ఉండి హ్మ్. ఇది ఎలాగో ఇంకా కృంగి కృశించే స్థితికొచ్చేసింది కదా! లేతే రేపన్నా రాబోతుంది కదా! దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వరింజర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తస్య న ముహ్యతి. శరీరానికి ఈ మార్పులంటూ వస్తూ ఉంటాయి. ఇది పోతే వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాని నరోపరాణి. తదా విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి అని చెప్పాడు కదా! హ్మ్. పోనీ ఎన్నో వస్త్రాన్ని వదిలి మళ్ళీ కొత్త వస్త్రాన్ని కట్టుకుంటాడు. హ్మ్. అలాగనే అలా జీర్ణించుట అయ్యే లక్షణము కలిగిన ఈ శరీరము నశిస్తే నశించుగాక. నీకేం బాధ? నువ్వుంటావు మళ్ళీ ఇంకొక వస్త్రం కట్టుకుంటావు. అంతే. అలాగే ఈ ప్రపంచము కలిగి నానా రకాలతో ఉంటే ఉండని. హ్మ్. ఇది మళ్ళీ కల్పం అంతమైపోయిన తర్వాత కూడా మళ్ళీ పుడుతుంది కదా! హ్మ్. మరి పుట్టకపోతే ఆడవచ్చు. అదే. మళ్ళీ వస్తుంది కదా! హ్మ్. మరి ఇంకెందుకు? అయ్యో! అయ్యో! కొయ్యో కొయ్యో అనుకుంటూ నేను నాది ఉంటుంది. దేహం నేననుకోవడం వల్ల. అయ్యో! ఆ! ఇవన్నీ వస్తున్నాయి. ఇవాళ ఇప్పుడే పెట్టాను చూడు ఒక క్లిప్పింగ్ మన దానిలో సత్సంగంలో. హ్మ్. హ్మ్. దేహం నేననుకోవడం వల్ల వచ్చేస్తున్నాయి ఇవన్నీ. హ్మ్. ఎన్ని వికృతాలు, ఎన్నెన్ని భయానకాలు, ఎన్నెన్ని బోధలు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ బుద్ధికి తగినట్లుగా అనేక, అనేక, అనేక రకాల వివరణలు అన్నీ వచ్చేస్తున్నాయి. హ్మ్. ఎందుకు? దేహం నేననుకోవడం వల్ల. ఈ జ్ఞానంతో దేహం నేను కాదని స్థిరపడ్డావనుకో, ఓహో! అంతే. అర్థమవుతుందమ్మా? హ్మ్. అంచేత తరంగముల యొక్క ఉత్పత్తి నాశనాల వల్ల సముద్రములకు హాని వృద్ధులు లేనట్లు హ్మ్. ప్రపంచం యొక్క ఉత్పత్తి నాశనాల వల్ల హ, ఆత్మస్వరూపుడైన నీకు బుద్ధి క్షయాలు లేవు కదా! లేవు. మరి ఇంక దిగుళ్ళు బాధలు ఎందుకొస్తాయి? పోతానంటే భయం తల్లి. అవును. అలాగే నువ్వు ఎలాగూ ఉంటావు, ఉన్నావు. నేను పోను అన్నది నీకు తెలిసిపోతే ఇంక దేనికి దిక్కుపడతావు? అది. ప్రపంచం పోతే పోగాక. హ్మ్. నాకేం భయం? వస్తే రాగాక. వచ్చింది. ఆహా! పోయింది. ఆహా! ఎందుకంటే నువ్వు అలాగే ఉన్నావు. అంతే. అట్టి చిన్మయ స్వరూపుడివి నాయనా నువ్వు అని స్వామి చెప్తూ ఇంకా చెప్తున్నారు. ఓ జనక నీ స్వరూపము అనంత చిదాత్మ రూప సముద్రం లాంటిది. చిన్నదేం కాదు. హ్మ్. అనంతమైన చిదాత్మ. జ్ఞాన స్వరూపమై ఉంది. హ్మ్. అనంత జ్ఞానం. అది స్వల్ప జ్ఞానం కాదు. హ్మ్. ఖండ జ్ఞానం కాదు. అనంతమైన చిదాత్మ. అది ఒక మహాసాగరము వంటిది.
దాని యందు అవిద్య, కామ కామ్య కర్మల వల్ల విశ్వరూప తరంగాలు ఉత్పన్నమవుతున్నాయి. హ్మ్. దాని యందు అవిద్య అజ్ఞానం వల్ల హ్మ్. నేను అనంత చిన్మయ చైతన్య స్వరూపమునై ఉన్నాను అన్న జ్ఞానం లేక, నేను అల్ప స్వల్పమైన దేహమై ఉన్నాను అన్న అజ్ఞానం వల్ల, కామ్య కర్మల వల్ల ఈ విశ్వరూప తరంగాలు ఉత్పన్నమవుతున్నాయి. హ్మ్. ఈ విశ్వరూపం ఇదే తరంగాలే. అంతే. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద భయంకరమైన అలలొస్తుంటాయనమాట. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద సుడిగుండాలొస్తూ ఉంటాయనమాట. అలాంటివే ఉత్పాదకాలన్నీను. హ్మ్. ఎప్పుడు సుడిగుండాలే ఉంటాయా? ఎప్పుడు భయంకరమైన అలలే ఉంటాయా? ఉండవు. మళ్ళీ శమించి చిన్న చిన్న అలలతో గలగల గలగలమంటూ మళ్ళీ ఆనందాన్ని కలిగిస్తూనే ఉంటుందది. హ్మ్. అవునా? అవును. ఆ సవడులు, ఆ ధ్వనులు, ఆ సముద్రం ఒడ్డున కూర్చుంటే ఆ తుంపర్ల యొక్క స్పర్శలో ఒక రకమైనటువంటి ఆనందం. హ్మ్. సూర్యోదయ సూర్యాస్తమయాలలో ఆ ఆ చిన్మయ స్వరూపమైన పరమాత్మ యొక్క ప్రతిబింబం ఆ సముద్రంలో ప్రతిఫలిస్తుంటే ఆ దృశ్యం అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ఒకప్పుడు సుడిగుండాల మధ్య అసలు అటువంటి దృశ్యమే లేదు. వాయుగుండాల మధ్య అటువంటి దృశ్యమే లేదు. హుహు. భీకరంగా ఉంది. అవును. కానీ అది కొంత సమయమే. ఉన్న తర్వాత మళ్ళీ తన సహజ స్వరూపాన్ని తాను పొంది ఆనందమయంగా కూడా ఉంది కదా! ఉంది. మామూలు సాగరమే అల్లా ఉంటే ఇక చిన్మయ సాగరంలో ఏది లేదు గనక, ఏది కలగదు గనక, అదే. ఏది తొలగదు గనక, హ్మ్. కలిగినా, తొలగినా కలిగినప్పుడు ఉన్నటువంటి ఆనందాలు, తొలగినప్పుడు ఉన్నటువంటి దుఃఖాలు ఎందుకు పడతాయి? ఎప్పుడూ ఉండేవవి. అవును. ఉంటాయి కాసేపు. పోతాయి. పోతాయి. అవి ఎప్పుడు పోనీ ఎవరికీ? ఉన్నాయనుకునేవాడికి. అది. పోయాయనుకునేవాడికి. హ్మ్. ఆ! వాడే చిత్త జ్ఞానమై ఉన్నాడు కాబట్టి వచ్చాయి, వచ్చాయి అంటున్నాడు. హ్మ్. జ్ఞానమై ఉన్నాడు కాబట్టి వెళ్ళాయి, వెళ్ళాయి అంటున్నాడు. హ్మ్. అలా అంటూ తాను జ్ఞానమై ఉండి కూడా తాను జ్ఞానమని ఎరుగడు పాపము. అది. అందుకే గురువులు ఘోషిస్తున్నారు. హ్మ్. 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 ఆ నదులును, ఆ సముద్రాలకు అది ఘోషిస్తుంటారు గురువులు. అదే. కాబట్టి నీ స్వరూపమునందే ఈ విశ్వరూప తరంగములు ఉదయిస్తున్నాయ్యా. నీ స్వరూపమునందే అవి అస్తమిస్తున్నాయి. దీనివల్ల నీకు లాభము గాని, నష్టము గాని ఏమీ లేదు సుమా! హ్మ్. ఏం లాభం, ఏం నష్టం సముద్రానికి? ఏం లేదు. అలాగే నీ చైతన్య స్వరూపానికి, నీ వెలుగు స్వరూపానికి, నీ చిన్మయ స్వరూపానికి ఏ నష్టము లేదు. కలుగని, తొలగని. హ్మ్. ఎందుకనగా నీవు అధిష్టాన చైతన్య రూపుడవై ఉన్నావు. వీటినన్నిటినీ తెలుసుకుంటూ, హ్మ్. వీటికన్నిటికి ఆధారమై, వీటన్నిటికి అతీతమైన చైతన్యమై ఉన్నావు. అధిష్టానమునకు కల్పిత వస్తువు హాని ఎప్పుడు చేయగలదు? చేయలేదు. లేకపోతే తాను ఉండలేదు. అది హ్మ్. తన్నేమన్నా చేయగలదా? చేయలేదు. మట్టి లేకపోతే కుండ ఉండలేదు. హ్మ్. అట్టె కుండ మట్టిని చంపుతుందా? హ్మ్. ఏమన్నా చేయగలదా? ఏమీ చేయలేదు. నీ చేత తెలియబడుతూ, నీ వల్లనే ఉంటూ రకరకాల మార్పులు చెందుతున్నవి నిన్నేం చేయగలవోయ్? నీకు ఆ వికారములేవీ లేనటువంటి నిర్వికార స్వరూపుడవి. హ్మ్. ఏది ఎప్పుడూ లేదో అది రెండో దానికి ఏం హాని చేస్తుంది? అది ఎప్పుడూ ఉండదు. అవును. మధ్యలో అలా వచ్చి అలా పోతుంది. హ్మ్. అదే వచ్చింది, కలిగింది, అదే చచ్చింది. హ్మ్. అది నిన్నేం చేసింది? ఏం చేయలేదు. మరి అదేదో చేసేసింది. ఏదో అది నువ్వనుకుని, అదేదో అయిపోయిందనుకుని, అదేదో అయిపోతుందనుకుని, ఏమిటిది దేహాత్మ భావనే, హ్మ్. పరిమిత భావనే. హ్మ్. అవునా? అవును. అని తెలుసుకో. ఇంకా చిన్మాత్ర రూపుడవగు నీయందు విశ్వకల్పన మాయికమే గాని నిజానికి అది వాస్తవం కూడా కాదు. పోనీ ఉంది అనుకున్నా కూడా అది ఊరికే కల్పనే. అలా కనిపిస్తుందంతే. ఇది వాస్తవం కాదు. అది నిజం కాదు. అది కూడాను. అసలు ఎప్పుడు నీ చిన్మయ స్వరూపమునందు జగత్తు అనే తరంగములు కదులనే లేదు. చూసుకో మళ్ళీ. కదులనే లేదసల. కానీ ఇదిగో ఈ పరిమిత భావన అనేటువంటి అజ్ఞాన బీజం ఉండడం చేత అలా అనిపిస్తోందంతే.
కనుక ఇంకా చెప్తున్నారాయన, ఇది కలుగనే లేదు నీ చిన్మయ స్వరూపంలో. కలిగినట్లు నీకు అనిపిస్తోందంటే అది అజ్ఞానం వల్ల. అదే ఈ లేనిదాన్ని ఉన్నట్టు చేసి చూపిస్తోందంతే తప్ప, తాటిలో పాముని అజ్ఞానం చూపిస్తుందే తప్ప అక్కడ పాము ఎప్పుడూ లేదు. ఉమ్, అలాగే నీ చిన్మయ స్వరూపంలో ఈ జగత్తు అనేటువంటి దృశ్యం అలా చూడబడుతోందే తప్ప అజ్ఞానం వల్ల ఇదేది లేనే లేదు అంటున్నారు. ఉమ్, అది ఎలాగా అంటే, ఓ నాయనా, నీవు చిన్మాత్ర స్వరూపుడవు. నీ యందు హేయోపాదేయాలు ఏ వస్తువునకును సంభవింపవు. నువ్వు సాక్షాత్ చిద్రూపుడివి. ఉమ్, చిత్ అంటే జ్ఞానం అమ్మ. ఆ, జ్ఞానము, చైతన్యము, ప్రకాశము అని దాని పేర్లు. ఉమ్, అది నీ స్వరూపము. నీ యందు నీ యందు హేయోపాదేములు అంటే వదలవలసినవి, పట్టుకోవలసినవి ఏవీ లేవు. ఉన్నది నువ్వే. ఉమ్, దేన్ని పట్టుకుంటావు? దేన్ని వదులుతావు? అటువంటి లేనే లేదు అసలు. ఎందుకంటే నీకంటే జగత్తు భిన్నము కాదు గనక. కల్పిత వస్తువు అధిష్టానము కంటే భిన్నముగా ఉండలేదు కదా. ఉమ్, ఎవరు కల్పిస్తున్నారో ఆ కల్పన ఉన్నంతసేపే అది ఉంటుంది. అంతే. కల్పన లేకపోతే అది లేదు కదా. లేదు. కనుక హేయోపాదేములు ఎట్లు కలుగును, వదలవలసినవి లేవు, పట్టుకోవలసినవి లేవు. ఉమ్, అంతా తానే కదా. ఏం వదులుతుంది? అంతే. పట్టుకోవాల్సినవి లేవు. నేను కాలు కాలు అని కాలును పట్టుకుంటేనే కాలు ఉంటుందా? ఆహా, ఆ? నువ్వు కాలును వదిలేసావు. నువ్వు వదిలేసావు కాబట్టి కాలు పోతుందా? పోదు. పోదు కదా. ఉహు, పట్టుకొని ఉంచుకోను అక్కర్లేదు కదా. ఆ, వదిలేస్తే అది పోను పోదు. అవును. ఎందుకు? అది నువ్వే. ఉమ్, నీ తెలివి మండ ఇదేనే తల్లి. ఉమ్, తను పట్టుకొని ఉంచుకోవాలా? అక్కర్లేదు. నా కాలు ఎక్కడికైనా పోతుందేమో, నాకు లేకుండా పోతుందేమో, గట్టిగా నీ కాలునో నీ చెయ్యినో నీ కంటునో నువ్వు పట్టుకొని ఉండాలా? పట్టుకోక్కర్లేదు. అవునా? ఉమ్, అమ్మో, ఇది నన్ను బంధిస్తుంది బాబోయ్ అని దాన్ని నువ్వు వదిలేయక్కర్లేదు. అవును. ఎందుకు? అది నువ్వే అయ్యున్నావు. నేనే అయ్యున్నాను. ఆ, హేయము లేదు, ఉపాధేయము లేదు. దేన్ని జగత్తులో పట్టుకోను అక్కర్లేదు, వదల అక్కర్లేదు. ఆ, ఎందుకంటే అది నువ్వయ్యే నేనే ఉన్నావు. అయ్యున్నాను. నిన్ను వదిలేట్లుంటావు? ఉండలేను కదా. మరి నువ్వే అంతాగా. నీ తనువంతా నువ్వేగా. ఉమ్, అవునా? అవును. నువ్వు దేన్ని వదిలేస్తావు దీనిలో? ఇది వదలను. దేన్ని పట్టుకుంటావు? అలాగే నువ్వు చిద్రూపుడు. నీ యందు తోచే ఈ సమస్త జగత్తు కూడా నీ అందే ఉంది. ఉమ్, ఉం? ఉమ్, దానిలో దేన్ని తీసేస్తావు? దేన్ని ఉంచుకుంటావు? అవసరమే లేదు. ఆ, క్షయోపాదేయాలే సాధ్యం కాదు. ఇంకా ఓ జనక, సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యుడివై ఉన్నావు. ఉమ్, నాశరహితుడివై ఉన్నావు. వికార రహితుడివై ఉన్నావు. చిదాకాశ స్వరూపుడు వగు నీ యందు పుట్టుక గాని, మరణము గాని, కర్మ గాని, అహంకారం గాని లేవయ్యా. నువ్వు చిత్తంత కేవలం జ్ఞానమే, ఉమ్, కేవలం ప్రకాశమే. అంతే. నీ యందు ఇవేమీ లేవు. ఇవన్నీ ద్వైతమునందు కలుగుతున్నాయి. ఉమ్, నువ్వు ఈ చిన్మయ నీ నిజ స్వరూపమును నువ్వు ఎరుగని కారణంగా ఆ, నీ చేత తెలియబడేదేదో నేననుకున్న కారణంగా ఈ ద్వైతాలన్నీ కనపడుతున్నాయి. ఉమ్, ద్వైతము 3 కాలముల యందును నీకు లేనే లేదు. నీకంటే అన్యంగా 3 కాలాల్లో గాని, 3 దేహాల్లో గాని, 3 అవస్థల్లో గాని ఎప్పుడు నీకంటే అన్యంగా ఏదీ లేదు. నిద్రావస్థలో నిద్ర నిన్ను విడిచి లేదమ్మాయి. ఉమ్, స్వప్నావస్థలో స్వప్నం నిన్ను విడిచి లేదు. లేదు. జాగ్రత్త అవస్థలో జాగ్రత్త నిన్ను విడిచి లేదు. ఉమ్, జాగ్రత్త అవస్థలో ఇదిగో ఈ కల్పనాత్మకమైన జగత్తుంది. అవునా? అవును. జాగ్రత్త నీ వల్ల ఉంది, నిన్ను విడిచి లేదు. అవును. ఆ జాగ్రత్తలో ఉన్న జగత్తు మరి నీ వల్లనే కదా ఉంది. నా వల్లనే. నిన్ను విడిచి జగత్తు లేదు, ఉమ్, జాగ్రత్త లేదు, మెలకువ లేదుగా. లేదు. కాబట్టి నన్ను విడిచి ఈ మెలకువ లేదు, ఈ జగత్తు లేదు. అవునా? నన్ను విడిచి ఆ స్వప్నము లేదు, ఆ స్వప్న జగత్తు లేదు. నన్ను విడిచి
ఆ నిద్ర లేదు, నిద్రలోని అంధకారము లేదు. ఏ అవస్థలైనా, ఏ దేహాలైనా, ఏ ప్రపంచాలైనా నన్ను విడిచి లేవు. అధిష్టానం నేనే. నాయందే ఆ అవస్థలు. అవును. అవస్థల్లోని నామరూపాత్మకమైన జగత్తులు. అవునా? అవును. నేనే కదా దానికి ఆధారం. నేనే. హ్మ్. మరి ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోమ్మా. హ్మ్. మీరందరూ అంటే మెలకువ వచ్చింది ఎవరికి? నాకు. నేను లేకపోతే మెలకువ ఉందా? లేదు. ఆ! మెలకువ నా వల్ల కలిగింది. హ్మ్. హ్మ్. మెలకువ నన్ను విడిచి లేదు. హ్మ్. మెలకువలో ఉన్న నానారూపాత్మకమైన జగత్తు కూడా మెలకువని విడిచి లేదు. ఆ! మెలకువని విడిచి జగత్తు లేదు. మెలకువ నన్ను విడిచి విడిచి లేదు. లేదు. ఆ! మరి నేనెవరు? ఈ మెలకువకి, మెలకువలోని జగత్తుకిను ఆధారమైన చిన్మయ స్వరూపమును. హ్మ్. చైతన్య స్వరూపమును. అవునా? అవును. అసలు ఈ మొక్కతోటే అంతా ఊడ్చి పడేసినట్టు పోవాలి. అలాగే స్వప్నమును, అలాగే నిద్రను. మరిప్పుడు నీవెవరు? చిన్మయ స్వరూపాన్ని. అంతా నేనే. ఏదైనా ఉన్నా నన్ను విడిచి ఏమీ లేవు. హ్మ్. అవునా? కాబట్టి నేను అనంతుడనై ఉన్నాను. నేను నాశనము లేని వాడనై ఉన్నాను. ఎందుకంటే జాగ్రత్త అనేది ఒక అవస్థ. అది వస్తుంది. దానిలో ఉన్నవన్నీ ఉన్నట్టుంటాయి. ఆ అవస్థతో పాటు, ఆ జాగ్రత్త అవస్థతో పాటు జాగ్రత్త జగత్తు కూడా పోతుంది. హ్మ్. కానీ నేను అలాగే ఉన్నాను. ఉన్నాను. అలాగే స్వప్నము ఒక అవస్థ. అంటే ఒకానొక పరిధికి లోబడి ఉన్నదది. హ్మ్. అలాగే నిద్రను. హ్మ్. అది మూడిటికి అతీతుడనై, మూడిటికి ఆధారమై ఉన్న చిన్మయ స్వరూపుడను. అవి వచ్చుగాక, పోవుగాక. నేను అలాగే ఉన్నాను కదా! వాట్లి వల్ల నాకే మార్పు లేదు కదా! చిన్మయోహం శివోస్మ్యహమై ఉన్నాను కదా! అని తెలుసుకో. అట్టి నీకు సజాతీయ, విజాతీయ, స్వగత భేద శూన్యుడవై నాశ రహితుడవై వికార రహితుడవై చిదాకాశ స్వరూపుడవగు నీయందు జన్మము గాని, మరణము గాని, కర్మము గాని, అహంకారము గాని ఉన్నవా? ఇవి అన్నీను ద్వైతమునందే. ఏ ద్వైతము 3 కాలములందు నీకు లేదే. నువ్వుంటే అవన్నీ ఉంటున్నాయి, ఉన్నట్టుంటున్నాయి. హ్మ్. అంతే. అవి పోయినా నువ్వుంటూనే ఉన్నావు. హ్మ్. మరి నీకు ద్వైతం కూడా లేదు కదా! లేదు. జన్మ కర్మ వికార భావము గలవాడగుట వల్ల పాపం ఇంతకాలమును ఈ జన్మలో నేను చేసిన కర్మ అనేటి వికార భావాలు కలిగి ఉండడం వల్ల నీకు కర్తృత్వాలొచ్చాయి. ఇప్పుడు ఆ జన్మ కర్మ వికార భావాలు లేకపోతే లేనివాడవై అవుతూ ఉంటే నీ కర్తృత్వాధికములు కూడా లేవు కదా! లేవు. లేవు. జ్ఞానం వల్లే కదా అవి లేనివాడవి అవి ఉన్నట్టు ఉంటాయి అంతే గాని, అవి నువ్వు నిన్ను ఆధారం చేసుకొని ఉన్నాయి గాని వాటికవి లేవు. హ్మ్. కాబట్టి వాటి వికారములు నీకు లేవు కదా! లేవు. లేవు. పరిశుద్ధుడవగుట వల్ల, నిత్యశుద్ధ బుద్ధ, ముక్త ఆనంద స్వరూపుడవగుట వల్ల నీ యందు అహంకారం కూడా లేదు. నీ రూపము ఉన్నట్లు ఏకరసమును, శాంతమును అయి ఉన్నది. ఎప్పుడు ఒకేలాగా అలా ఉందంతే. అది ఒక్కటే, నేనొక్కటే, నేనొక్కటే. అంటే దానిలోకే ఒక అవస్థ, ఒక దేహము, ఒక లోకము. కలుగుట, తొలుగుట. ఇంతే. కానీ కలగక తొలగక ఏకమై శాంతమై ఉన్న చిన్మయ స్వరూపమే నీవు. నీ చేత తెలియబడేదేది నువ్వు కాదు. కలలో నీవు ఒక మహా చక్రవర్తివై అని కలొచ్చింది. హ్మ్. కలలో చక్రవర్తిగా ఉన్నావు. కానీ అది నీ రూపమా? కాదు. అది నువ్వా? హ్మ్. కానీ కలలో ఉన్నంతసేపు చక్రవర్తివే. హ్మ్. మెలుకువొచ్చాక నువ్వే. అవునా? హ్మ్. అది వచ్చిందా లేదా? వచ్చినప్పుడు ఉందా లేదా? ఉంది. దాని అనుభవం కూడా ఉంది కదా! హ్మ్. కానీ అది పోయింది గాని నువ్వు మిగిలున్నావు. అంతే. అలాగే ఈ మెలకువ కూడా అంతే. హ్మ్. అవి అలా ఉంటాయే గాని అవేవి నువ్వు కాదు. దాని మార్పులు నీవి కావు. దాని చావు పుట్టుకలు నువ్వు కాదు నీవు.
శాశ్వతానంద చిన్మయ స్వరూపుడవి. నీ స్వరూపము ఉన్నది ఉన్నట్లు ఏకమై ఉన్నది, శాంతమై ఉన్నది అని తెలుసుకోయి కుమారా నాయనా అంటూ ఓయి జనకుడా, ఏ ఏ కార్యమును నీవు చూస్తున్నావో, ఈ లోకంలో ఏ పనులు జరుగుతూ ఉండడం చూస్తున్నావో అదంతయు కారణ రూపమే అయి ఉన్నది. ఆ పనికి ఏది కారణమో అదే ఆ కార్యంగా కనిపిస్తుంది. ఉమ్. అవునా? అవును. ఏది కారణమో ఆ కార్యంగా కనిపిస్తుంది. చాందోగ్యోపనిషత్తునందలి 6వ ప్రపాఠకంలో ఈ విషయం చెప్పబడింది. ఆరుణికుడును నామాంతరము గల ఉద్దాలక మహర్షి, ఆయన పేరు ఉద్దాలక మహర్షిని ఆరుణికుడు అంటారట. శ్వేతకేతువుకి చెప్పాడు కదా, ఆయన ఈ ఆరుణికుడు అని కూడా అంటారనమాట. ఆయన ఆ మహర్షి 12 సంవత్సరముల ప్రాయము గల తన కుమారుడు శ్వేతకేతువుని చూసి, ఆ 12 ఏళ్ల పిల్లాడు ఆయన కుమారుడు, కుమారా నీవు గురుకుల వాసము చేసి అక్కడ సంపూర్ణంగా వేద అధ్యయనం చెయ్యి. ఇంతవరకు మన వంశమునందు బ్రహ్మచర్యమును శీలించని వాడు గాని వేదాంత అధ్యయనము చేయనివాడు గాని ఒక్కడు లేడు. నాయన నీకు 12 ఏళ్ళు వచ్చాయి, కాస్త ఏదైనా చెప్పితే చక్కగా అర్థం చేసుకోగలిగినటువంటి స్థితి కూడా కలిగింది. అంచేత నువ్వు ఇంకా వెళ్ళు, గురుకులాశ్రమానికి వెళ్ళు, అక్కడ ఉండు, అక్కడ సంపూర్ణంగా వేద అధ్యయనం చెయ్యి. ఎందుకంటే ఇంతవరకు మన వంశంలో బ్రహ్మచర్యమును శీలించిన వాడు లేడు. బ్రహ్మచర్య ఆశ్రమంలో వేదాంత శ్రవణము చెయ్యని వాడు ఎవడూ లేడు. గాని వేద అధ్యయనము చేయని వాడు గాని లేడు అని చెప్పాడు. ఎవడు లేడురా, మా వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా గురుకుల ఆశ్రమానికి వెళ్ళి, అంటే బ్రహ్మచారిగా గురుకుల ఆశ్రమానికి వెళ్ళి, అంటే బ్రహ్మమునందు చెరించుచు ఉన్నవాడు, అన్య విషయ అపేక్ష లేని స్థితి కలిగి గురువు దగ్గరికి వెళ్ళి, అన్య విషయ అపేక్ష లేదు గనక అక్కడ చెప్పిన వేద విషయమునే తాను డైరెక్ట్ గా స్వీకరించగలుగుతాడు. అంతకన్నా ఇంకేవి ఇది కావాలి అది కావాలి అడ్డులు లేవు అక్కడ. అంచేత అతను గురువు దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఏది చెప్తుండదో అంతా లోపల ప్రింట్ అయిపోతుంది. అంతకుముందు ఏం ముద్రలు లేవు. కాబట్టి అలాగే వేదాధ్యయనం చేయని వారు ఎవ్వరూ లేరు. కాబట్టి నువ్వు అలా వెళ్ళి ఆ పని చేసి ఆ నేర్చుకో అని చెప్పాడు. అప్పుడు ఆ శ్వేతకేతుడు తండ్రి ఆజ్ఞను శిరసావహించి గురుకులానికి పోయి అక్కడ బ్రహ్మచర్య వ్రతమును పాలిస్తూ 12 సంవత్సరాలు వేదాధ్యయనం చేశారు. 12 ఏళ్ల పిల్లాడు మళ్ళీ 12 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఇక మళ్ళీ బ్రహ్మచర్యము అంటే ఏమిటి, వేరే విషయాల గురించిన చింతన ఏమీ లేకుండా గురువు ఏది బోధిస్తున్నారో దాని అందే చింతన కలిగి ఉండడం, అదే బ్రహ్మచర్యం పాటించి 12 సంవత్సరాలు వేదాధ్యయనం చేశాడు. అధ్యయనం పూర్తయిన పిమ్మట గురువు గారి ఆజ్ఞను పొంది ఇంటికి బయలుదేరాడు. ఇంకా అయిపోయింది కదా, అయిపోయిందయ్యా నీ కోర్సు, ఇక నీకు వేదం అంతా వచ్చేసింది, నీకు దీనిలో మరి నువ్వు ఉత్తీర్ణుడు అయిపోయావు, ఇక వెళ్ళిపోవచ్చు నువ్వు అని చెప్పారు గురువు గారు. అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చాడు, బయలుదేరాడు అన్నమాట. తోవలో అతని మనస్సునందు ఒక అభిమానం ఉత్పన్నమైంది. తండ్రి దగ్గరికి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంటే అతని మనసులో ఒక రకమైన అభిమానం ఉత్పన్నమైంది. నా తండ్రి నాతో సమానమైన విద్వాంసుడు కాడు, నా తండ్రికి తెలిసిన దానికంటే కూడా నేను ఎక్కువ ఈ నా గురుకుల వాసంలో నేను తెలుసుకున్నాను అని అనిపించింది వాడికి. ఎందుకంటే అన్ని వేదాలు అన్ని శాస్త్రాలు కంఠోపాఠం అయిపోయాయి. ఏది అడిగిన టక్ టక్ టక్కుమని చెప్పేస్తున్నాడు. అసలు వేదాంగాలలో అతడు తెలియని విషయమే లేనంత ప్రస్ఫుటంగా అతడి అంతఃకరణలో అవన్నీ స్థిరపడిపోయాయి. గొప్ప పాండిత్యం తనకు వచ్చేసిందో. నా తండ్రి విద్వాంసుడే అయినా నా అంత విద్వాంసుడై ఉండడు, స్పష్టంగా నాకు వచ్చేసిందో కదా అనుకున్నాడు. కావున వాడికి ఇక నేను నమస్కరించవలసిందే ఉన్నది అనుకున్నాడు. ఈ అభిమానంతోనే అతడు గృహమునికి వచ్చి తండ్రికి నమస్కరించలేదు. తనకంటే పెద్దవాడైనా సరే నమస్కరించలేదు. తండ్రి దీన్ని చూసి, ఆహా
వాడు చూసేసరికి తెలిసి విద్యామదము బాగా పట్టినట్టున్నదే అని తలంచి ఆ మదమును దూరము చేయ నిశ్చయించుకున్నాడు. అంచేత మనం కూడా ఇది తెలుసు, అది తెలుసు అలా అనుకుంటున్నప్పుడు, అవును నాకు నిజంగా తెలిసిందా? ఇది తెలిసింది నిజంగా నా అనుభవంలో ఉందా? అని చూసుకోం. అంచేత మనకు తెలిసిపోయింది అనుకుని భ్రాంతిలో పడిపోతాం. హ్మ్. ఇగో మరి ఈ శ్వేతకేతువే మనకి ఉదాహరణ. అంతే. అందుకే ఇక్కడికి మనకి శ్వేతకేతువుని తీసుకొచ్చాడమ్మా. హ్మ్. 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 అంటే మనం ఎంత తెలిసినా సరే అన్నీ తెలుసు కదా! కానీ ఏది తెలుసుకోవాలో అది తెలియలేదు వాడికి. హ్మ్. కాబట్టి నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాడు. ఎందుకంటే ఏది ఎక్కడ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఇది ఎలా ఉన్నాయి అన్నీ నాకు తెలుసు అంటాం కదా మనం. తెలుసులే, తెలిస్తే తెలిసిపోయినట్లేనా? కాదు. ఈ విద్యామదం అంటే, శాస్త్ర మదం అంటే అదే. హ్మ్. వీడికి విద్యామదం బాగా పట్టింది అని తలంచి ఆ మదమును మరి దూరము చేయవలేను కదా! హ్మ్. ఆ మదాన్ని దూరం చేద్దామని నిశ్చయించుకున్నాడు. ఇట్లు నిశ్చయించుకొని ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేతకేతువు వద్దకి వెళ్లి, ఓయి కుమారా, నీ వింత విద్యను అభ్యసించితివి గదా! నీవు ఇంత విద్యను నేర్చుకున్నావు కదా నాయనా! 12 సంవత్సరాలు బ్రహ్మచర్యంలో నిష్ట కలిగి, నీ గురువు చెప్పిన దాన్ని చెప్పినట్లుగా చక్కగా విని, అంతా నేర్చేసుకున్నావు కదా నాయనా! అందుచేత దేనిచేత అశ్రుతము కూడా శృతమవునో, అజ్ఞాతము జ్ఞాతమవునో, ఆ విద్యను తెలుసుకున్నావా మరి? అన్నీ తెలుసుకున్నావులే. అంత బాగా నీకొచ్చేసింది కదా! హ్మ్. అందుచేత అశ్రుతము కూడా శృతమవునో, అజ్ఞాతము కూడా జ్ఞాతమవునో మరి ఆ విద్యను తెలుసుకున్నావా? నీ గురువు దీనిని నీకు ఉపదేశించాడా? అని అడిగాడు. హ్మ్. అనేసరికి శ్వేతకేతువు తెల్లబోయి తండ్రిని చూసి, తండ్రి ఈ విద్య నేనెప్పుడు విని ఉండను. ఇదేమిటి ఇలాంటి విద్య కూడా ఉందా? మరి అన్ని విద్యలు వచ్చేసింది అనుకున్నాడు కదా! అదే. వినలేదు స్వామి అన్నాడు. మా గురువుగారు కూడా ఇటువంటి విద్య నాకు చెప్పి ఉండలేదే. బహుశః ఇది మా గురువు గారికి తెలిసి ఉండకపోవచ్చును. తెలిసి ఉంటే మరి నాకు చెప్పకుండా ఉండరు కదా నా గురువు. హ్మ్. ఎందుకంటే వారికి తెలిసిన విద్యలన్నీ నాకు చక్కగా ప్రేమతో చెప్పారు. హ్మ్. కనుక ఓ తండ్రి నా యందు దయ ఉంచి నా తప్పును మన్నించి ఆ విద్య నాకు రాలేదు గనక, నాకు విద్య నేర్చుకునేటువంటి ఆ కాంక్ష ఉంది గనక మీరిప్పుడు నాకు నా తప్పును మన్నించి ఆ విద్యను నాకు ఉపదేశించండి స్వామి అని తండ్రిని అడిగాడు. ఏమిటి ఇలాంటి విద్య కూడా ఉందా? నా గురువు ఎంతో గొప్పవాడు కదా! అన్ని విద్యలు చెప్పాడే. ఒక్కటి దాచుకోకుండా నాకు చెప్పాడే ఎంతో ప్రేమతో. ఈ విద్య నా గురువుకి తెలిసుంటే నాకు చెప్పును కదా! అంచేత ఆయన చెప్పలేదు కాబట్టి నాకు తెలియలేదు కదా! మా నాన్నగారు ఇదేదో కొత్త విద్యను గురించి చెప్తున్నారు. అంటే మా గురువు గారికి తెలియని గొప్ప విద్య మా తండ్రి గారి దగ్గర ఉందన్నమాట. మరి ఆ విద్య కూడా నాకు రావాలి కదా! అని నాన్నగారు నా తప్పును మన్నించండి. నాకు ఈ విద్య నా గురువు నేర్పించలేదు కాబట్టి నాకు రాలేదు. ఆ విద్యను నాకు మీరు ఉపదేశించండి అని నమస్కరించాడు. హ్మ్. అప్పుడు పుత్రుని ఈ నమ్రతను చూసి ఆ ఋషి ఇట్లా ఉపదేశించాడు. ఆహా! వీడు వేదాంగాలు నిజంగానే నేర్చుకున్నాడు. ఇంకా ఏదైనా ఉంటే నేను తెలుసుకోవాలి అనే కాంక్షతోటే ఉన్నాడు. హ్మ్. అంచేత అతనిలో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేటువంటి ఆ కాంక్షకి ముచ్చట పడ్డాడు. నాకు తెలిసిపోయింది నన్ను ఇంకేం అక్కర్లేదు. ఆ! అని అనలేదు. అదేదో విద్యుంటే ఆ! ఇంతకంటే గొప్ప వేదాంగాల మించిన విద్యే ఉంటుంది అని వదిలేసును. హ్మ్. ఇంకా ఏదో చెప్తున్నారే, ఇక్కడేదో నాకు తెలియంది ఉందన్నమాట. దాన్ని నేను తెలుసుకోవాలి అనేటువంటి అతడి తృష్ణ, అతడి కాంక్షకి ఆయన సంతోషించి, ఆ నమ్రత, ఆ వినయము, అడిగే తీరులో ఆ అర్పణ భావన చూసి ఆ ఋషి ఇట్లాగా ఉపదేశించాడు. హ్మ్. ఓయి సౌమ్య, ఒక్క మృత్తికా పిండము వల్ల సంపూర్ణ మృత్తికా కార్యమంతయును మృత్తికా రూపమని తెలియబడుచున్నదా కాదా? ఎందుకంటే కారణము కంటే కార్యము భిన్నమైంది కాదు కదా నాయనా. హ్మ్. ఎన్ని పేర్లు గల విషయ వికారాలు ఉన్నవో అవి అన్నీను కేవలము వాంగ్మాత్ర కథితములే గాని వాస్తవమునకు మృత్తిక మృత్తిక ఒక్కటి మాత్రమే సత్యము కదా. హ్మ్. నాయనా, చెప్తున్నాను చూడు. మట్టి ముద్ద ఉంది. అవునా? హ్మ్. ఆ మట్టి ముద్ద మరి
రకరకాల రూపాలు కుండలని, పిడతలని, మూకుళ్ళని, బాణలని అనేక రూపాలతో అనేక రకాల ఉపకరణాలకు అనువుగా ఉన్నాయి అవన్నీ. అవును. అవి ఎన్ని రూపాలతో ఎన్ని పనులకు ఏ ఏ రకాలుగా అవి ఉపయోగపడుతూ ఉన్నా నీవు అవన్నిటి నిండా ఒక్క మట్టే కదా ఉంటా. మట్టే. బాణ యందు ఒక మట్టి, చిన్న పిడత యందు ఇంకొక మట్టి లేదు కదా. హుహు. అవన్నీ మృత్తికా కార్యరూపమే కదా. హ్మ్. ఎందుకంటే మరి ఆ కుండలన్నిటికీ కారణం మన్నే. హ్మ్. మన్నే లేకపోతే రకరకాల ఆకారాలు కలిగినటువంటి ఆ పాత్రలుండవు. హ్మ్. పాత్రలకన్నిటికి మన్నే కారణం. మన్ను లేకపోతే రకరకాల పాత్రలే లేవు కదా బాబు. లేవు. ఉన్నది మట్టే కదా. హ్మ్. మట్టిని విడిచి రకరకాల ఆకారాలు కలిగిన పాత్రలు లేవు కదా. హ్మ్. అలాగే వాటికి బోలెడు చాలా రకరకాల పేర్లున్నాయి. అవును. విషయ వికారాలు కూడా ఉన్నాయి. హ్మ్. ఎన్ని రకాల పేర్లున్నా ఎన్ని వికారాలతో కూడా ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క పనికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంతే. అవి అన్నీను కేవలము ఆ మా గుర్తించడానికి పెట్టుకున్న పేర్లు మాత్రమే హ్మ్. తప్ప వాస్తవమునకు మట్టి తప్ప మరొకటి లేదు కదా నాయనా. లేదు. మట్టే వాడుకోవలసి వచ్చింది గనక ఆయా ఆకారాలుగా మలుచుకొని ఆయా పేర్లు పెట్టుకొని వాడుకుంటున్నాం. వేటిని ఎలా వాడినా అది అంత మట్టి వల్లనే ఉంది కదా. మరి ఇక్కడ మట్టి మాత్రమే సత్యమైనది. ఆ ఆకారములన్నీను తాత్కాలిక ఉపకరణములు మాత్రమే అని నీకు అర్థమవుతుందా? కానీ సూక్ష్మ బుద్ధితో ఆలోచించి చూడు. మట్టిని విడిచి పాత్రలు ఎన్ని రకాలుగా ఉండి ఏ పేర్లు పెట్టి పిలువబడి ఏ పనులకు ఉపయోగపడుతున్నా మట్టిని విడిచి అవి లేవు. ఎలాగంటే ఓ ఈ సౌమ్య, ఎట్లు స్వర్ణ జ్ఞానము వల్ల తత్కార్యరూపమగు కటక కుండలాదులన్నీయును స్వర్ణ రూపములేని తెలియబడుతున్నాయో అందువలనే కార్యము కారణము కంటే భిన్నము కాదని తెలుస్తుంది. ఎలాగంటే బంగారము అన్న జ్ఞానం మనకున్నప్పుడు ఆ బంగారమే మరి కుండలాలు గాను, గొలుసులు గాను, గాజులు గాను రకరకాల రూపాలుగా మారినా కూడా అది బంగారమే అని ఎలా తెలియబడుతోందో, కాబట్టి నానా రకాల రూపాలుగా ఉన్న ఆభరణములకన్నిటికీ బంగారమే కారణమై ఉన్నదో, బంగార కారణమును విడిచి ఆ ఆభరణములు లేవో. అవునా? హ్మ్. నామమునకు విషయమగు సువర్ణ కార్యములన్నీయూ కూడా వాగ్విశేషాలే. అంతే. ఆకారాన్ని బట్టి కడియమంటావు, హ్మ్. ఆ ఆకారాన్ని బట్టి హారం అంటావు, ఆ హ్మ్. ఆకారాన్ని బట్టి దుద్దులంటావు. హ్మ్. ఆ ఆకారాలను బట్టి ఆ పేర్లే గాని అది బంగారమే. హ్మ్. విడిచి లేదుగా. గుర్తులేదు. అక్కడ ఆకారములు కల్పితములు, సువర్ణము సత్యము. హ్మ్. ఆ నిమిషం వ్యవహారానికి ఆకారం కల్పించుకున్నామంతే. ఆకారం కలిగినంత మాత్రాన అది సువర్ణమును విడిచి లేదు కదా నాయనా. లేదు. ఈ నామరూపములన్నీ వ్యవహారములకు కల్పించుకున్న ఆకారములే గాని వాటి నిండా ఆధారమైన తెలీదు. శబ్దవస్తువే కదా ఉంది. హ్మ్. బంగారము సత్యము, ఆకారములు కేవల వ్యవహారాలకి చేసుకున్న కల్పనలు. హ్మ్. మరి లేకపోతే గొలుసుని చెవులకు పెట్టుకోలేవు కదమ్మా. పెట్టుకోలే. ఆ అది ధరించాలి గనుక ఆ ఆకారాన్ని ఇచ్చుకున్నాం అంతే. హ్మ్. కానీ ఇంత చిన్న దుద్దుగా ఉన్నా కూడా అది బంగారమే కదా. బంగారం. కాబట్టి ఈ ఆకారాలన్నీ వ్యవహారాలకు ఈ నామరూపాలు కల్పనలే గాని వాటికి ఆధారంగా ఉన్న బంగారము కల్పన కాదు, హ్మ్. ఆధారమై ఉంది అని తెలియచున్నది కదా నాయనా. హ్మ్. కాబట్టి నామమునకు విషయముగు సువర్ణ కార్యములన్నీ వాగ్విశేష వర్ణితములే కాని సత్యములు కావు కదా. కాదు. ఒక్క సువర్ణము మాత్రమే సత్యము. అవునా? హ్మ్. అదే విధముగా ఓ కుమార, అనేక శృతివాక్యముల ద్వారా బోధితుటవై, అనేక శృతివాక్యాల ద్వారా నువ్వు విన్నావు కదా బోధలు. హ్మ్. హ్మ్. నేను కార్యకారణ రూపము వలననే స్థితుడనై ఉన్నాననియు, నేను సచ్చిదానంద స్వరూప ఆత్మనని తెలుసుకుంటున్నావు. హ్మ్. నేను కార్యకారణ రూపముల వల్లనే స్థితుడనై ఉన్నాననియు, నేనే సచ్చిదానంద స్వరూప ఆత్మననియు తెలుసుకుంటున్నావు. ఎందుకంటే
నువ్వున్నావు గనకనే హ్మ్. ఏదన్నా. సమస్త రూపమంతా ఏదైనా సరే. హ్మ్. నీవు కుండకి మట్టిలాగా, నగకి బంగారంలాగా, ఇదిగో ఈ జగత్తుకి ఉపాదానమై ఉన్నావు. హ్మ్. 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 నువ్వే కారణం. నువ్వే లేకపోతే ఇదేదీ లేదు కదా నాయనా! లేదు. బంగారమే లేకపోతే ఆభరణాలు లేవు కదా! మట్టి లేకపోతే కుండలు లేవు కదా! నీవు లేకపోతే ఇవేవీ లేవు కదా! లేవు. అట్టి నీవు సచ్చిదానంద స్వరూపుడివి. అనేక కుండలు, మండల ఆకారములు కలిగి తొలుగుతున్నను మట్టి కలగక తొలగక ఉన్నట్లు కదూ! హ్మ్. నీ యందే అనేక రకరకాల నామ రూపాములు కలిగి తొలుగుతున్నను నీవు ఆ మట్టి వలె కలిగి తొలగని సద్వస్తువైన సచ్చిదానంద స్వరూపానివై ఉన్నావు. అంటే ఆ మట్టి జడము తానున్నాను దానికి తెలీదు. తెలీదు. కానీ నువ్వు చిన్మయ స్వరూపుడివి. నీవు ఉన్నావని నీకు తెలుసు. అవి ఉన్నాయని కూడా నీకు తెలుసు. హ్మ్. ఆ మట్టికి నేనే కుండాకారాన్ని ధరించాను, నేనే ఈ ప్రతాకారాన్ని ధరించాను మట్టికి తెలీదు. అవును. అది జడ. అది జడం. కానీ నీవు చిన్మయ స్వరూపుడివి, తెలివి స్వరూపుడివిను. హ్మ్. నువ్వెరుగుదువు, నీ వల్ల ఉన్నవి కూడా నువ్వెరుగుదువు. అవును. కాబట్టి నీవు చిన్మయ స్వరూపుడివి నాయనా అని నీకు తెలియచున్నదా ఈ బోధ వల్ల? హ్మ్. అంటూ చెప్పాడనమాట. తెలుసుకో మరి. హ్మ్. తెలుస్తోందా మరి నీకు? హ్మ్. అని తండ్రి రూపంలో ఉన్నటువంటి గురువు, మరి కుమారుడు రూపంలో, ఉద్దాలకుడి రూపంలో ఉన్నటువంటి శిష్యుడికి ఇది ఆత్మ సచ్చిదానంద స్వరూపము అయి నీవున్నావయ్యా అని ఈ ఉదాహరణలతో చెప్పాడు. హ్మ్. అప్పుడు ఆ కుమారుడు, ఓ ఈ జనక వీడే వాడు, వాడే నేను, నేనే వీడు కాను, నేను వీడు కాను అనేది ఇట్టి భేదమును విడిచిపెట్టి స్వరూపములను స్వరూపములును ఆత్మయే అయి ఉన్నదని నిశ్చయించుకునుము. కాబట్టి శ్వేతకేతువు మరి ఉద్దాలకుడు శ్వేతకేతు ఇలా బోధించాడు. హ్మ్. ఇప్పుడు నీవు కూడా ఓ ఈ జనకుడా వాడే వీడు. అవునా? హ్మ్. ఈ అద్దములో కనిపించేవాడు దీనికి ఆధారమైన వాడెవడో వాడే వీడుగా కనపడుతున్నాడు. అంతే. అవునా? అవును. లేకపోతే వీరిద్దరా? కాదు. ఒకటే. అలాగే ఆ అద్దంలో కనిపించేవాడే నేను. హ్మ్. నేనే వాడు. హ్మ్. అనున్నట్టి ఈ భేదములకి విడిచిపెట్టి వాడు లేడు, వీడు లేడు. కదా! హ్మ్. ఎందుకంటే తన్ను తాను చూసుకోవాలి అనుకున్న వాడికే తన అర్థం కావాలి. రూపం అర్థం కావాలి. అద్దంలో చూసుకుంటే వాడు రెండవుతాడా? అవ్వడు. కాదు. హ్మ్. పోనీ చూసుకోకపోతే వాడు ఉండడా? ఉన్నాడు. అంటే నీకు చూసుకోవడం ఎందుకు? అది. వదిలిపెట్టు. నువ్వున్నావు. హ్మ్. హ్మ్. దాన్ని విడిచిపెట్టి సర్వ రూపములను ఆత్మయే అయి ఉన్నదని నిశ్చయించుకో. అన్నీ కూడా నీ స్వరూపమే అయి ఉంది. నువ్వు చిన్మయ స్వరూపం నిశ్చయించుకో. ఇట్లు నిశ్చయించుకున్నచో సుఖిస్తావు. అవునా? అంతే. ఎందుకంటే ద్వైత దృష్టి ఉంటే కదా భయము హ్మ్. అవుతుంది. ఒక్క అద్వైతమునందు మాత్రమే తన నుండి తనకు గాని, మరి దేని నుండి తనకు గాని, తన నుండి దేనికి గాని భయం కలగదు. కదా! నా వల్ల ఇతరులకి గాని, ఇతరుల వల్ల తనకి గాని భయం అన్నది కలగదు. హ్మ్. ఎందుకంటే నేను, నీవు, వాడు అన్న 3 లేవు. లేవు. ఒకటే ఉంది. 3 నేనే. 3గా కనపడుతోందే గాని నిన్నాధారము చేసుకోనే ఉంది. హ్మ్. నీ ఆధారములో నీ వల్లనే ఉన్నది నిన్ను ఎట్లా భయపెడుతుంది? నువ్వు దానికి ఎందుకు భయపడతావు? కదా! నీవు లేకపోతే లేదు కదా! హ్మ్. అందుచేత నీకంటే అన్యంగా ఏదైనా ఉంది అంటే భయం గాని, నీవు తప్ప ఇంకేదీ లేదు. ఒకవేళ ఉన్నా అది అంతా నేనే అని నీకు తెలిసినప్పుడు, నిన్ను విడిచి అది లేదు అని అన్నప్పుడు ఇక నీకెందుకు భయం కలుగుతుంది? హ్మ్. కాబట్టి ద్వైత దృష్టే దుఃఖానికి కారణం నాయనా. దాన్ని విడిచావనుకో నువ్వు సుఖివి కాగలవు. అంతే. ద్వైతం ఎప్పుడొచ్చింది? నువ్వు చిన్మయ స్వరూపుడివై ఉండి, నీ చిన్మయ స్వరూపమునందే తోచుచున్న దేహము నేను అనుకున్నావు. అయిపోయిందంతే. హ్మ్. హ్మ్. ఆ దృష్టితో చూస్తే నువ్వు వేరు, వాడు వేరు, వీడు వేరు, అది వేరు, ఇది వేరు అన్నావు.
హ్మ్. అలా అన్నప్పుడే వాటి నుంచి నీకు భయం కలుగుతుంది. వాటి నుంచి నీకెట్లా భయం కలుగుతుందో నీ నుంచి వాటికి భయం కలుగుతుంది. హ్మ్. కానీ నేనెవరని ప్రశ్నించుకుంటే? నీ చేత తెలియబడేది నీవు కాక, నీ వల్లనే తాత్కాలికంగా కొంతసేపు ఉండిపోయేదై ఉన్నదని తెలుసుకున్నాక ఇక దేనికి భయపడతావు? హ్మ్. హ్మ్. భయపడవలసిన పని లేదు కదా! లేదు. అప్పుడు నువ్వు నిజ సుఖివి కాగలుగుతావు. ఏకాంత ప్రదేశమున స్థితుడై ఉన్నవాడు ఎంతవరకు తన అంతఃకరణమునందు ప్రపంచ భావన వృత్తి లేదో ఏకాంత ప్రదేశంలో కూర్చున్నాడు. ఎంతవరకు అయితే అతని అంతఃకరణలో ప్రపంచ భావన అనే తలంపు రాలేదో అంతవరకు మాత్రమే ఆయన ఆనందమయుడై ఉంటున్నాడు. హ్మ్. అవునా? అవును. అంటే ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు అప్పుడు ఒక చోట అన్నిటిని వదిలేసి. హ్మ్. ఎంతవరకు అతడి అంతఃకరణలోకి తలంపు రాలేదో అంతవరకు ఆనందంగానే ఉంటాడు. హ్మ్. ఎప్పుడు మళ్ళీ ఈ భూత సంబంధమగు ద్వైత వృత్తి అంతఃకరణలో ఉత్పన్నమైందో అప్పుడు అతడికి భయం పడుతుంది. రెండోది అలా వచ్చిందంటే మెలకువ వచ్చేసింది. ధ్యాన స్థితిలో నుంచి. హ్మ్. భూ భూత సంబంధముకు ద్వైత అప్పుడే భయం పొందుతాడు. అదే విధముగా ఎంతవరకు నీ హృదయములో నేను వేరు, జగము వేరు అనే భావం ఉంటుందో అంతవరకు నువ్వు ఎన్ని 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 వేదాంగ వాక్యాలని తెలుసుకొని అన్ని వివరణలు నాకు తెలుసు నాకు ఇంకేమీ అక్కర్లేదు అని నువ్వెంత అనుకున్నా నీ లోపల ఈ భయము, ఈ బాధ తొలగవు. హ్మ్. కాబట్టి ఎంతవరకు నీ హృదయములో నేను వేరు, ఈ జగత్తు వేరు అనడి భావము కలిగి ఉంటుందో అంతవరకు నీకు దుఃఖము, భయము నశించదు నాయనా. ఆ దుఃఖ భయ రహితుడవైతే నీవు నిత్యానంద అద్వైత స్వరూపుడవవుతావు. రెండోది ఉంది అన్న భావన కలిగిందంటే టక్కుమని భయం వచ్చేస్తుంది. నిద్రలో ఏకవస్తువై ఉన్నావు. హ్మ్. దాని నుంచి నేను అన్నది వచ్చేసిందంతే. అవునా? ద్వైతం వచ్చేసిందంతే. హ్మ్. ఇక ఈ సమస్త భయకరమైన జగత్తంతా వచ్చేస్తుంది. అలాగే ఆ ధ్యాన స్థితిలో ఒక్క వృత్తి లేకుండా నిర్వికారంగా ఉన్నావు. శాంతంగా ఉన్నావు. ఎప్పుడైతే నీ లోపల ఒక్క తలంపు వచ్చిందో వెంటనే నీ ధ్యానం చెదిరిపోతుంది. అవునా? హ్మ్. అలాగే చెట్టు నీడన చల్లగా ఉంది. హాయిగా ప్రశాంతంగా విశ్రమించావు. ఎప్పుడైతే నీ లోపల అమ్మో! ఆ పనుంది అన్న ఆలోచన వచ్చిందనుకో మళ్ళీ ఆ చెట్టు నీడ నుంచి చర్రున లేసి మళ్ళీ ఎండలోకొచ్చేస్తావు. అవునా? అవును. ఆ ధ్యానం కూడా అలాంటిదే. హ్మ్. హ్మ్. అందుచేత మరి ఇలా కాసేపు కలిగి మళ్ళీ తొలుగుతోందంటే అంతఃకరణలో ఆ వృత్తి నిక్షిప్తమై ఉంది గాబట్టే లేచొచ్చింది. హ్మ్. అది వచ్చిందంటే మరి నీకు ద్వైతం వచ్చేసి వచ్చేసింది. మళ్ళీ భయభ్రాంతులు కలుగుతాయి. అందుచేత నీ హృదయంలో ఎంతవరకు నేను వేరు, నా చేత తెలియబడే ఈ జగత్తు వేరు అన్న భావన ఉంటుందో అంతవరకు నీకు దుఃఖము, భయము తప్పవు నాయనా. కాబట్టి ఆ దుఃఖ భయ రహితుడవైతేనే నీవు నిత్యానంద అద్వైత స్వరూపుడవవుతావు. కాబట్టి నువ్వు నిత్యానందుడివి, అద్వైత స్వరూపుడివి. నీవే, నీ వల్లే, నీలోనే అంతా నీవే అయి ఉన్నావు. నీవు తప్ప అన్య వస్తువే లేదు అన్న జ్ఞానం నీ నిజంగా ఈ బోధ చెప్పడం వల్ల, నీ అనుభవం వల్ల కూడా నీకు తెలుస్తోంది. తెలిసినప్పుడు ఇక నిరంతరము దాని యందే సదా సదా నిలిచి ఉంటేనే నువ్వు అద్వైత స్వరూపుడు అవుతావు. నిత్యానంద స్వరూపుడవుతావు తప్ప లేకపోతే కేవలము తాత్కాలికంగా కాసేపు కలిగే ఉపశమనాలే కానీ అవి శాశ్వతాలు కావు. హ్మ్. అటువంటి చిన్న చిన్న వాటిలను చూసుకొని మేము గొప్ప గొప్ప వాళ్ళం అనుకుని ఎవరు ఊరికే భ్రమించకండి. ఇవి చిన్న చిన్నవి. అంతే. మళ్ళీ నువ్వు ఈ ద్వైతంలోకి వచ్చేస్తున్నావంటే అక్కడ ఆ ద్వైత వృత్తి ఇంకా నశించలేదు గనక అది ఇలా పొడ చూపిందంటే చాలు నిన్ను వెలుపలికి నెట్టేస్తుంది. హ్మ్. మరి ఏదో ఒక చిన్న తలంపు నిన్ను బయటికి నెట్టేస్తుంటే, ఆ బయటికి నెట్టేయడం వల్ల మళ్ళీ భయభ్రాంతులకు నువ్వు లోనైపోతుంటే నువ్వేమిటి సాధించినట్టు? హ్మ్. నీకేం తెలిసిపోయినట్టు? హ్మ్. నీవేం ఎరుగుదువు? హ్మ్. హ్మ్. కాబట్టి ఈ చిన్న చిన్న తెలివితేటలకి, ఈ చిన్న చిన్న జ్ఞానాలకి, చిన్న చిన్న ధ్యానంలో కలిగే బుల్లి బుల్లి ఆనందాలకి
ఘనుడనైపోయానని ఎవరు భ్రమించకండి. హ్మ్. జనకుల వారు చెప్తున్నారు జనకుల వారికి. హ్మ్. ఉమ్, ఆ! కాబట్టి ఎవరి మట్టుకు వాళ్ళు మీరు చూసుకోండి. హ్మ్. మీరే కాదు, ఇప్పుడు ఏదో ఒక ప్రేరణ వల్ల అస్సలు అనుకోకుండా ఏదో ఏదో ఇలాగ ఈ బ్రహ్మ స్వరూప బోధ ధారలుగా వచ్చేస్తుంది. ఉం? హ్మ్. ఇక ఈ బ్రహ్మస్వరూప బోధలు అలా ధారలుగా వస్తున్న ధారలు ఆగిపోకుండా ఇంకిపోకుండా ఉంచుకోగలిగితే దాన్ని ఏం ముట్టుకుంటుంది, ఏం తట్టుకుంటుంది? నేనే అన్నిటిని ఆక్రమించేస్తున్నాను. హ్మ్. అనేక నగరాలు, అనేక రకాల పట్టణాలు, అనేక రకాల ప్రపంచ రూపాల అన్నిటినీ నేనే నా స్వరూపంతో కమ్మేస్తున్నాను. ఉం? దానికి భయపడి నేను వెనక్కి వెళ్ళడం లేదు. హ్మ్. దానిని కమ్మేసి కుమ్మేసి కలిపేసుకుంటున్నాను. ఆ! ఆ, నన్ను ఇప్పుడు ఎవరేం చేస్తారు? ఈ బోధలు ఇప్పుడు చెబుతున్నంత సమయమే కాదు. ఈ అవును. బోధా స్వరూపము నేను నిరంతరం నాతో తెలియబడే వాటినన్నిటినీ కమ్మేసి కలిపేసుకుని ఏకమైపోతున్నాను. హ్మ్. ఉమ్, అది జరగాలి. జరిగితేనే, అవునా? అవును. కాబట్టి అలా జరగకపోతే భ్రమలో ఉన్నానని అర్థం. అంతే. మరి ఎవరిని మోసగిస్తాం? నేను ఎవరిని మోసగించాలి? మీరెవరిని మోసగించాలి? హ్మ్. మనల్ని మనమే ఎప్పుడూ మోసగించుకోవద్దు అమ్మా హ్మ్. అని చెప్తున్నారు. అంటూ ఇంకా ఓ శిష్య, నీ యొక్క అజ్ఞానం వలననే జగత్తు ప్రతీతమవుతోంది. నీ ఆత్మజ్ఞానం వల్ల ఈ జగత్తు నశిస్తుంది. హ్మ్. నేను సర్వవ్యాపక చైతన్యాన్ని అన్న జ్ఞానం నాకు కలిగితే ఈ జగత్తేది లేదు కదా! ఏది ఉండనే ఉండదు. ఉన్నా అది నాకంటే అన్యం కాదు. హ్మ్. దేహం ఉంది కాబట్టి ఉన్నా నాకు అన్యం కాదు. అంతే. నాకు అన్యంగానే నన్నేం బంధిస్తుంది? నా చెయ్యో నా ముక్కో నన్ను ఏమన్నా బంధిస్తాయా, బాధిస్తాయా? లేదు. మరి నాకు అన్యంగా కాకుండా ఉన్నప్పుడు అది నన్నేం బంధిస్తుంది, బాధిస్తుంది? హ్మ్. నా హ్మ్. కాబట్టి అజ్ఞానం వల్ల నాకంటే వేరనుకోవడం వల్ల నాకు బంధన కలుగుతోంది. హ్మ్. కానీ నా స్వరూప జ్ఞానం నాకు కలిగినప్పుడు ఈ జగత్తు అసలు ఉండనే ఉండదు. ఉన్నా కూడా నాకంటే అన్యంగా లేదు. ఉం? హ్మ్. నేనే అదిగా అదే నేనుగా ఉన్నాను. హ్మ్. ఇక నన్ను బంధించేది బాధించేది ఏముంది ఏమీ లేదు. అని తెలుసుకో అన్నారు గురుదేవులు. హ్మ్. అప్పుడు అజ్ఞాన స్వరూపం అంటే ఎటువంటిది? జ్ఞాన స్వరూపం అంటే ఎటువంటిది గురుదేవా అన్న ప్రశ్న. హ్మ్. ఆ ప్రశ్న వస్తే అనాది భావత్వే సతి జ్ఞాన నివర్త్యత్వ అజ్ఞానం. అనాది అయి ఎప్పుడు మొదలైందో తెలియదు. హ్మ్. భావరూపమై అది హ్మ్. నేను అన్న అహంకార భావరూపమై ఉన్నటువంటి ఈ అజ్ఞానము జ్ఞానము వల్ల నివర్తింపబడుతోంది. దాన్ని అజ్ఞానం అంటారు. హ్మ్. జ్ఞానం కలిగితే అది తీసేయొచ్చు. అవును. అది ఎప్పుడు కలిగిందో గాని ఇది జ్ఞానం కలిగితే దాన్ని తొలగించుకోవచ్చు. ఆ గుహలో ఉన్నటువంటి చీకటి ఎన్ని వందల సంవత్సరాల నుంచో ఉందో ఏమో గాని ఇప్పుడు నువ్వు ఒక చిన్న దీపం పట్టుకెళ్తే చాలు ఆ చీకటంతా మాయమైపోతుంది. అవునా? హ్మ్. ఈ అజ్ఞానం కూడా అలాంటిదే. అది ఎప్పుడు మొదలైంది అంటే చెప్పలేము. హ్మ్. అది భావరూపంలో ఉంది. ఆ చీకటి హ్మ్. అజ్ఞానం నేను అన్న అహంకార భావరూపం ఎప్పుడు మొదలైందో తెలియదు. అవును. అది జ్ఞానం వల్ల తొలగిపోతుంది. ఏది జ్ఞానము వల్ల తొలగిపోతుందో అది అజ్ఞానం అన్నమాట. అజ్ఞానం అంటే ఏమిటమ్మా? జ్ఞానం వల్ల ఏది ఆ తొలగిపోతుందో అది జ్ఞానము వల్ల తొలగిపోతే అది తొలగి అజ్ఞానం. తొలగిపోగలదు గనక అజ్ఞానం అంటున్నారు. హ్మ్. జ్ఞానాన్ని తొలగించి చూద్దాం. తొలగించలేం కదా! ఆ, అది శాశ్వతం. అది అందుచేత తొలగిస్తే తొలగిపోయేది అజ్ఞానం. హ్మ్. తొలగక కలగక తనకి తానే వెలిగేది జ్ఞానం అని తెలుసుకో. ఇప్పుడు అజ్ఞానము జ్ఞానము తెలిసింది కదమ్మా. హ్మ్. హ్మ్. అజ్ఞాన నాశకత్వే సతి స్వాత్మ బోధకత్వం జ్ఞానం. అజ్ఞానమును నశింపచేయుచు స్వాత్మ బోధకమగు దానికి జ్ఞానమని పేరు. హ్మ్. అజ్ఞానాన్ని నశింపచేస్తూ తనకి తానే
తెలివి స్వరూపమే ఉన్నదాన్ని జ్ఞానం అంటారు. అట్టి జ్ఞానోదయమైన పిమ్మట యథార్థముగా నీవొక్కడవే. హ్మ్. జ్ఞాన స్వరూపుడమైన నీవొక్కడవే నీకు నువ్వే ప్రకాశిస్తూ ఉంటావు. అవునా? అవును. ఇప్పుడు కూడా నీకు నువ్వే ప్రకాశిస్తున్నావు. అవును. కానీ నాకు ప్రకాశం కోసం మరేదో కావాలి. లేతే నాకు జీవించి ఉండాలి. దానికి ఇంకేదో కావాలి అన్న భావన వల్ల నీవు స్వయం ప్రకాశ స్వరూపుడవై సమస్తమును ప్రకాశించే చిద్రూప పరబ్రహ్మమై ఉన్నను. మరి తజ్ఞానం వల్ల నేను అనేటువంటి అజ్ఞాన భావన అనాదిగా ఎప్పుడో కలిగింది అడ్డురాగా సూర్యుని వల్లే పుట్టిన మబ్బు సూర్యుణ్ణి కమ్మి సూర్యుడు లేనట్లు చేస్తున్నట్లు హ్మ్. ఈ చిన్మయ స్వరూప జ్ఞానమునందే ఎప్పుడో అనాది అవిద్య అనిర్వాచ్య అయి ఈ నేనన్న అహంకార భావన అనేటువంటి మబ్బు జ్ఞాన సూర్యోదయము కాగానే కరిగిపోతుంది. కాగానే అంటే ఇంతకు ముందు లేదా మరి? ఉంది కదా! ఉంది. హ్మ్. దాని బలం ఉన్నంతసేపే ఉంటుందది. మబ్బు ఎంతసేపు ఉంటుంది? కాసేపే సూర్యకిరణాలు తీక్షణంగా సోకితే పోతుంది. కరిగి కారన్నా పోతుంది, ఇంకా తొలిగన్నా పోతుంది. హ్మ్. అవునా? అవును. ఆ! అయితే ఈ సూర్యకిరణాల తీక్షణంగా అది అడ్డగిస్తోంది మళ్ళీ. మబ్బే కదా! అవును. ఆ అడ్డగించేసిన దాంతో మనం అడ్డుపడిపోయి ఉండి, ఇక ఈ మోహంలో పడిపోయాం. కాబట్టి నేనెవరు నేను ప్రశ్నించుకుంటే, ఆ మబ్బు అవును నేనెలాగా తయారయ్యానో ఆలోచిస్తే, అది అగో ఆ సూర్యదేవుని ప్రభావమే. అవును. నీరు. ఆ! ఆ సముద్రంలో ఉన్నటువంటి జలమును ఆయన ఆవిరి చేసి, ఆ ఆవిరి మరి ఇదిగో నా రూపము. ఆయన చేసిందే ఈ రూపం. హ్మ్. ఆయన వల్లనే ఈ రూపం. ఆయనదే ఈ రూపం. ఆయనని విడిచి నాకు ఉనికే లేదు. ఆయన ఈ రూపమును కలిగించుకుంటున్నాడు. మళ్ళీ తన తీక్షణ వీక్షణాలతో కరిగించి మళ్ళీ కడలిలో కలిపేస్తున్నాడు. ఓహో! సూర్య పరబ్రహ్మమా! నా ఉనికి నువ్వే. నా ఆధారము నీవే. నన్ను ఈ రూపమున ఉంచుతున్నది నీవే. కరిగించి నా స్వరూపములో చేరుస్తున్నది నీవేనయ్యా! అంటే సరిపోయిందా? మరి నీ చిన్మయ రూప ప్రకాశమైన పరబ్రహ్మమే కదా! హ్మ్. దాని యందే కదా నేను దేహమనే అజ్ఞాన భావన అనేటువంటి ఈ మబ్బు, హ్మ్. ఈ మబ్బుకి ఆధారము. ఆ మబ్బుకి ఆధారము ఆ సూర్యుడే అయినట్లు ఈ నేను అన్న అహంభావానికి నా చిన్మయ స్వరూపమే కదా ఆధారము. హ్మ్. ఎప్పుడైతే ఈ నేనన్న భావన నాకు ఆధారం ఎవరా అని చూసిందా అంతే తొలగిపోయింది. ఉందా? లేదు. మరి ఇంకనే ఇంకేం కావాలమ్మాయి? ఎంత స్పష్టంగా ఉందో చూడు. అది చూడక హ్మ్. మళ్ళీ మబ్బయిపోతూ ఉంటుంది. ఆయన కరిగించేస్తే మళ్ళీ నీరైపోతుంది. మళ్ళీ ఏరుల్లోనో ఎక్కడో గుంటల్లోనో, తంటల్లోనో పడుతుంది. ఆ సంస్కారాన్ని బట్టి ఆ నీరు మురికి గుంటలోనూ పడవచ్చు. కదా! నూతిలోనూ పడవచ్చు. చెరువులోనూ పడవచ్చు. నదిలోనూ పడవచ్చు. సంసారంలోనూ, సముద్రంలోనూ పడవచ్చు. ఎక్కడ పడుతుందో తెలీదు ప్రారబ్ధానుసారం. హ్మ్. హ్మ్. మురికి గుంటలో పడితే ఏమైపోతది? కంపు కొడతాం. హ్మ్. హ్మ్. ఒక ఒక చిన్న నూతిలో పడితే పరిమితుడివైపోతావు. హ్మ్. చెరువులో పడితే కాస్త వ్యాపిస్తావు. నదిలో పడితే ఇంకాస్త వ్యాపిస్తావు. సాగరంలో పడితే అనంతం. ఇంకా అనంతుడివైపోతావు. అలాగే ఈ శుద్ధ సత్వగుణం పెరిగే కొద్దీ సాగరమంతా అవుతావు. హ్మ్. ఇక సాగరమంతా అయ్యాక నిన్ను ఆయన ఆవిరి చేస్తూ ఉంటాడు. మబ్బుగా మారుస్తూ ఉంటాడు. మళ్ళీ నీలో నిన్ను ఉంచేస్తూ ఉండేటువంటి కారణకర్త ఒక మహాపరమాత్ముడున్నాడు. నేనన్నది నాకంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. ఆ పరమాత్మయే అంతా. అంతా ఆ పరమాత్మే అని తెలుసుకునే నేను ఆ పరమాత్ముడనే అయి ఉన్నాను. హ్మ్. నేను అన్నది లేదు అన్నప్పుడు అక్కడ ఉన్నది పరమాత్మే కదా! పరమాత్మే. మరి ఇక నేను పరమాత్మని అనాలా ఏమిటి? అక్కర్లేదు. అది సంగతి. హ్మ్. హ్మ్. అందుచేత జ్ఞానోదయం అన్న అజ్ఞానము నశింపచేయుచు స్వాత్మ బోధకమగు దానికి జ్ఞానమని పేరు. అజ్ఞానాన్ని ఏది తొలగిస్తుందంటే ఇదిరా నీ స్వరూపము అనేటువంటి బోధకి జ్ఞానం అని పేరు.
జ్ఞానోదయమైన పిమ్మట యథార్థముగా నీవు అక్కడవే ఉంటావు. చిన్మయోహం శివోస్మ్యహం. కాబట్టి నీకంటే భిన్నమైన వస్తువు ఏదీ లేదు. సంసారి అనియు మరియు అసంసారి అనియు భేదమే లేదు నీకు. అజ్ఞానం వల్ల సంసారాన్ని అనుకుంటున్నావు నాయనా. ఓ శిష్యా, ఈ జగత్తంతా భ్రాంతి మూలమై ఉన్నది. ఈ ప్రపంచమునకు తన సత్తా ఏమీ లేదు. ఉందా? లేదు. మబ్బుకి తనకు సత్తా ఉందా? ఏం లేదు. అలాగే ఈ ప్రపంచానికి నిన్ను విడిచి సత్తా ఉందా? లేదు. అన్న నిశ్చయ జ్ఞానం గనక నన్ను విడిచి ఏదీ లేదు, ఉన్నది నేనే. నిశ్చయ జ్ఞానంతో నువ్వు వాసన రహితుడవై ఆనందపూర్వకముగా ప్రపంచములో మెలుగుము. అంటే అంటే ఏమిటనమాట? సర్వదా నీ స్వరూపమైన ఆత్మజ్ఞప్తి కలిగి సంకల్ప వికల్పాదులు లేని వాడవై ముక్తుడువు అని భావం. ఇప్పుడు నీ స్వరూపం నీకు తెలిసింది కదా. ఇక నేను నేను సంకల్పించడం, నాది నాదని వికల్పించవలసిన పనేముంది? ఏం లేదు. కాబట్టి సర్వదా నీ స్వరూపము నిర్వికల్పమై నిరంజనమై వెలుగుతున్న సచ్చిదానంద స్వరూపమే అన్న జ్ఞప్తిని కలిగి సదా ఉంటూ ఉంటే ఆ జ్ఞప్తి వల్ల సంకల్ప వికల్పాదులు కలగనే కలగవు. అప్పుడు ఇక నీకు ముక్తుడివే. కలిగితే కదా ఉమ్. దానిలోకి నువ్వు చేరతావు. అంతే. కలగని నీ స్వరూప జ్ఞప్తి నీకుంటే ఏది కలగదు. నేనున్నాను, వెలుగుతూ ఉన్నాను. నేనున్నాను, తెలివై ఉన్నాను. నేను ఉన్నాను అన్న జ్ఞప్తిలో ఉండు అంతే. అది ఉంది, ఇది ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అంటూ నీ ఉన్న స్థితిని దాటి నీ వల్ల ఉన్న దానిలో దొర్లితే బద్ధుడు. ఉమ్. తాను ఉన్న స్థితిలో తానుంటే ముక్తుడు. సరేనా? కాబట్టి ఓ ఈ జనక, ఈ సంసార రూప సముద్రమునందు నీవు ఎల్లప్పుడూ ఒంటరిగానే ఉన్నావు. ఇప్పుడు కూడా నువ్వు ఒంటరివే. ఉమ్. ఇప్పుడు ఉన్నావా మరి? ఉన్నావు. అన్నీ కలిగి ఉన్నవాడిలాగా ఎవళ్ళెవళ్ళో నాకున్నారు, ఏదేదో నాకుంది, అందుచేత నేను ఉన్నాను అని అయినా ఉన్నావు. ఉన్నావా? ఉమ్. అలాగే ఇటుపైన కూడా ఉంటావు. ఈ ఎవరెవరో ఉన్నారు నాకు అనుకున్న వారు అందరూ పోయినా ఉంటావు. ఉన్నాను. మన తాతమ్మలు, ముత్తమ్మలు, అమ్మలు, బొమ్మలు, దిమ్మలు అందరూ అప్పుడు ఉన్నారు, పోయారు. నువ్వు లేవా ఏమిటి? ఉన్నాను కదా. ఆ, ఇప్పుడు ఇవి ఎవరెవరో ఉన్నారు, అప్పుడు ఉన్నావు. మీరు ఉండరు, నువ్వు ఉంటావు. అంటే వాళ్ళతో పాటే నేను వెళ్ళిపోతానేమోనండి. లేదు లేదు. మరి వెళ్ళిపోతాం కదా, మన తాతమ్మలు ముత్తమ్మలు అందరూ వెళ్ళిపోయారు కదా. ఈ దేహం పోతుంది. అది అలాగే నేను వెళ్ళిపోతానేమో అంటే, అవును మరి సత్యజ్ఞాన ప్రబోధ లేనివాడు వెళ్ళిపోతాడు. ఉమ్. కానీ సత్యజ్ఞాన ప్రబోధ కలిగిన వాడు రాకపోకలు లేని శాశ్వత వస్తువులని ఎరిగిన వాడు ఇక ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వస్తాడు? కాబట్టి ఈ సంసార రూప సముద్రంలో నువ్వు ఎల్లప్పుడూ నువ్వే ఉన్నావు. ఇప్పుడు ఉన్నావు, ఇటుపైనే ఉంటావు. ఎప్పుడు ఉన్నది నీవే, ఉన్నది నీవే, ఉన్నది నీవే. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. నేనే ఉన్నది అంటే నేనుంటేనే. ఉం? నేనంటేనే కదా. అన్నా అనకపోయినా నేనున్నాను. ఉన్నాను. అట్టి నేను నిర్వికల్ప నిశ్చల ఆనంద స్వరూపుడనే శాశ్వతుడనే ఉన్నాను. అట్టి నీవు చిన్మయ స్వరూపుడివి. అయితే భగవాన్ స్వామి భవసాగరమునందే నిరంతరము ఉన్నవాడు అయితే మరి ముక్తిని ఎప్పుడు పొందుతాడు స్వామి? ఎంతసేపు ఈ చావు పుట్టులు అలగలుగా కలిగినటువంటి నేను నేను అనుకుంటూ మేంతో ఏవో కర్మలు చేస్తూ ఆ ఫలితాలు అనుభవించి మళ్ళీ పుడుతూ దీనిలోనే ఉంటే వాడు ఎప్పటికైనా ముక్తిని పొందుతాడా స్వామి? మరి వాడు ఎల్లప్పుడూ బంధంలోనే ఉండిపోతాడు కదా అని అడుగుతావేమో. ఓ కుమారా, ఇంతవరకు నిన్ను నువ్వు తెలుసుకోలేక బంధమోక్షాలనే సుడిగుండంలో పడిపోయావు. అదే. ఉమ్. ఇప్పుడు నీ నిజ స్వరూపం నువ్వు తెలుసుకున్నావు. పిదప నీకు సంసార సముద్రం ముందు అసంగుడివై సాక్షివై ఉంటావు. ఇంతకుముందు నేను నేను నాది 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 నొల్లుకుంటూ గిల్లుకుంటూ ఉన్నావు. దాని ఫలితాలు మళ్ళీ జన్మల కారణాలు అవుతున్నాయి. ఉమ్. ఇప్పుడు సద్గురు అనుగ్రహం వల్ల నీ గత జన్మ సాధన ఫలం వల్ల నీకు తెలిసింది ఏమని,
నీ నిజ స్వరూపం శాశ్వతమని, నేను అఖండ ప్రకాశమునని. హ్మ్. నాకు తెలుసుకున్న తరువాత ఈ సంసార సముద్రం ఉంటుంది, దేహం ఉంది కదా! ఆ! ఈ ప్రపంచమనే సంసార సముద్రమునందు ఉంటావు గాని అసంగుడవై ఉంటావు. అది. చిన్మయానికి ఏమిటి అంటుకుంటుంది? ఏమీ అంటుకోదు. వెలుక్కేమి అంటుకుంటుంది. ఇంతకుముందు ఆ వెలుగులో తెలియబడే ఈ దిమ్మ, ఈ దేహం నేననుకున్నాను గనక ఏవైనా అంటుకోవడాలు, ఏడుపులు, పెడబొబ్బలును. హ్మ్. హ్మ్. నేను చిన్మయానన్నాక ఇక నాకేం అంటుకుంటుంది? ఏమంటుకోదు. కాబట్టి అసంగుడివై సాక్షివై ఉంటావు. హ్మ్. నా చేత తెలియబడుతూ కాసేపు కలిగి, కాసేపు తొలగిపోతున్నాయే గాని అది నేను కాదు. నేను చిన్మయ స్వరూపాన్నని సాక్షిగా ఉంటావు. హ్మ్. ఉంటున్నావు, ఉంటావు, ఉండగలవు. హ్మ్. అవునా? అవును. ఇప్పుడు తెలుసుకున్నావు. అన్నీ వచ్చిపోతున్నాయి. చచ్చిపోయేవి వచ్చిపోతున్నాయి. నేను అలాగే ఉన్నాను అని ఉంటున్నావు. అవునా? హ్మ్. ఉన్నావు, ఉండగలవు. ఎప్పుడు జగాలు, యుగాలు వచ్చి పోతాయి. కల్ప కల్పము ఉదయించినప్పుడు, కల్పము అంతరించినప్పుడు కూడా వేల వేల సంవత్సరాల తర్వాత యుగాలు ఇవన్నీ మానవ దేహముతో వేసుకునే లెక్కలే. అంతే. చీమ జన్మ చీమకి హ్మ్. దాని భావంలో పెద్దదే. హ్మ్. ఆ! మరి మనిషి జన్మ తన భావంలో పెద్దది కాదు, పెద్దది కాదు, చిన్నది కాదు. అసలు జన్మే లేదు. అది. హ్మ్. హ్మ్. ఈ లెక్కలవి. యుగాలు, కల్పాలును. హ్మ్. హ్మ్. యుగాంతంలో మొదలయ్యావు, యుగంలో మొదలయ్యావు, యుగాంతంలో పోతావు అన్నది నీ కల్పన. హ్మ్. ఆ! ఆ లెక్కలేసుకుంటా వేల 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 కోట్ల 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 అని లెక్కల వల్ల. హ్మ్. బ్రహ్మదేవుడికి ఎంతది యుగం? ఒక నిద్రట, ఒక మెలుకువట, మరొక యుగం కదా! హ్మ్. అలాగా బ్రహ్మ యొక్క కల్పాలను కూడా చెప్తారు బోధల్లో. హ్మ్. అంచేత ఆ దృష్టిని బట్టి ఉంటుందమ్మా కాలం. అంతే. ఆ! నువ్వు చిన్మయుడివైతే నీకు కాలంతో పనే లేదు. ఆ! అసలు తెలీదు. హ్మ్. ఆ! కాలంతో పనేముంది? లేదు. హ్మ్. కలిగేటి దేహాలు దేశాలు కదిలిల్లిపోవా? ఇది కలకాక నిజమా? కలకాక నిజమా? చెప్పు. హ్మ్. కాబట్టి నీ యందే ఈ ప్రపంచమంతా రజ్జువునందు సర్పంలాగా అలా అలా కనపడుతూ ఉంటుంది. అది తాడే అన్న జ్ఞానం కలిగాక దానిలో కోటి సర్పాలు కలగని, తొలగని నువ్వేమైనా భయపడతావా? హుహు. కాబట్టి ఇప్పుడు నీకు బంధము లేదు, మోక్షము లేదు. నీవు కృతకృత్యుడవు, ధన్యుడు అయ్యావోయి కుమారా అని చెబుతూ ఇంకా సరేనమ్మా ఈ ప్రకరణం ఇంకెంతో లేదు పూర్తి చేసేస్తాను. హ్మ్. ఓ చైతన్య స్వరూపుడా, సంకల్ప వికల్పముల వల్ల నీ చిత్తము క్షోభను నీ చిత్తాన్ని క్షోభింపకము. ఆ సంకల్పాలు, ఈ సంకల్పాలు ఎప్పుడో జరిగిపోయినయి, ఇప్పుడు జరుగుతున్నవి, రేపు జరగబోయేవి అనేటువంటి భావనల్లో పడి నీ మరి చిత్తాన్ని క్షోభకు గురి చెయ్యకు. విశేషించి సంకల్ప వికల్ప రహితుడవై నీ స్వస్వరూప ఆనందము స్థితివై ఉండుము. ఎందుకు ఊరికి గిలుక్కుని గొలుక్కుని అలాగిల్లా గిల్లాగిల్లా అనుకొని ఏడ్చి నవ్వి రాగద్వేషాలు కలిగించుకొని ఎందుకు ఆ పనులన్నీ? ఊరుకో. చిత్తాన్ని ఊరికే చెత్త చెత్త చెయ్యకు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. గతాన్ని గురించి నువ్వు ఎంత ఎంత ఏడ్చినా, వగచినా, మురిసి ముక్కలైనా ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. ఆ భవిష్యత్తు గురించి ఎంత ఎంత చిందులేసినా ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. ఇప్పుడు జరుగుతున్న వాటి పట్ల నువ్వు లాక్కున్నా, పీక్కున్నా ఏమైనా ప్రయోజనం ఉందా? హుహు. తెలుస్తుందా? ఆ! మరెందుకీ గోల? ఆగు. కాబట్టి ఈ విశేషించి ఈ సంకల్ప వికల్పాలు ఎందుకయ్యా? వదిలి నీ చిన్మయ స్వరూపములో ఆనంద స్థితుడివై ఉండు. ఇంకా ఓ సద్గురు అప్పుడు అంటున్నాడనమాట శిష్యుడు. హ్మ్. ఓ సద్గురు తన సహజ ఆనంద స్థితిలో నిలకడ కలిగి ఉండవలనంటే స్వామి ధ్యానము తప్ప వేరే సాధన నాకు కనిపించడం లేదే. మీరు చెప్పారు. హ్మ్. దానిలో ఉండాలంటే ధ్యానము కంటే వేరే సాధన లేదే. అందువల్ల ధ్యానము ఆవశ్యము ఉండవలనే అనుకుంటున్నాను. హ్మ్. మరి ధ్యానం వల్లనే కదా ఉండగలుగుతాను. అంతే. అంటే గురుదేవులు అంటున్నారు, ఓయ్ కుమారా, ధ్యానాన్ని కూడా వదిలేయ్. ఎందుకనగా ధ్యానము భేదవాది అయి ఉన్నది. ధ్యానించేవాడు హ్మ్. ధ్యాత. ఆ! ధ్యానం. మళ్ళీ అక్కడ భేదం విభూతి. వచ్చేస్తుంది. కాబట్టి ఎవరికి ఆత్మబోధము కలుగలేదో ఎంత చెప్పినా సరే తాను చిన్మయ స్వరూపమే, నా నేను చిద్గగనానంద స్వరూపుడనే అన్న బోధ స్థిరపడలేదో
చెప్తున్నారు గురువుగారు నాకు తెలుస్తోంది. అప్పుడప్పుడు అలా అనిపిస్తూనే ఉన్నాను కూడాను. హ్మ్. కానీ చిన్మయ స్వరూపుడినే ఉండలేకపోతున్నాను అనుకున్నవాడు ఉన్నాడో, అతనికి ఆత్మబోధము కలుగలేదనమాట. అలాగే ఎవడు భేదవాదో అట్టువాడు ధ్యానమును చేయుగాక. అంటే నాకు ఇంకా నేను చిన్మయాన్నే అయినా నాకింకా ఏదో ఏదో ఉంది అనుకుంటున్నాడు వాడు. వెలుక్కే ఉంటాయమ్మా. ఏముండవు. మరి చిన్మయం అంటావు? మళ్ళీ ఏదో ఏదో ఉంది ధ్యానం చేస్తానంటావు. ఏమిటి? హుహు. హ్మ్. హ్మ్. వెలుక్కేమి ఉండవంటున్నావు కదా! ఆ! వెలుగై ఉన్నానంటున్నావు కదా! హ్మ్. మరి వెలుక్కి ఏమైనా ఉంటాయా? ఉంటే అంటుకుంటాయా? అంటుకోవు, ఉండవు. ధ్యానాలెందుకు? అక్కర్లేదు. ఉన్నాయి. కాబట్టే ధ్యానం ఆవశ్యకమవుతుంది నీకు. అది. అట్టివాడు ధ్యానము చేసుకొని. హ్మ్. దాన్నేం తప్పు పట్టొద్దు మనం. అవును. కానీ ధ్యానము చేయుట కూడా మనోధర్మమే కదా! ఆ మనోధర్మమే. పనైపోయాక అప్పుడు హాయిగా కూర్చొని ధ్యానం చేసుకుంటాను. నేను ఆత్మస్వరూపుడిని కదా! నేను శివోహం, 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 శివోహం అని ధ్యానం చేసుకుంటాను. అన్నది మనసు చెప్తున్న పనే కదా! అవును. శివోహం, శివోహం అనుకునేది కూడా మనసే కదా! మనసే. మరి అది మనోలక్షణం కదా! మనో లక్షణమే. మరి నువ్వు ఆ మనసుకు కూడా సాక్షివి కదా! హ్మ్. అట్టి నువ్వు ఆత్మస్వరూపుడివి కదా! హ్మ్. మనసు చేసుకుంటోందమ్మా. ఆ! చేసుకొని దాని మలినాలు తొలగి తప్పకుండా ధ్యానం చేయాలి మనసు. హ్మ్. దాని మలినాలు తొలగాలి గాబట్టి. ఆ! మరి ఆ మలినాలు తొలగించుకోవడానికి మనసు ధ్యానం చేసుకుంటుంటే దానికి శక్తినిస్తూ, దాని ధ్యానాన్ని కూడా వీక్షిస్తున్నటువంటి సాక్షివి కదయ్యా నువ్వు. నా మనసు మంచి ధ్యానములో మగ్నమై ఉన్నది అని. ధ్యానం నుంచి మళ్ళీ వికల్పం వచ్చేసింది అని నీకే కదా తెలుస్తుంది. నాకే. దానికి వికల్ప సాక్షినై ఉన్నాను. వికల్ప రహితమై ఉన్న మనసు, మళ్ళీ వికల్పముతో చేరిన మనసు నీకే కదా తెలుస్తుంది. నాకే. నాకే వికల్పం కలిగింది, నాకే వికల్పం తొలగింది అనుకుంటున్నావు. నీకు కాదు. హ్మ్. ఏది ధ్యానము చేయాలనుకుంటుందో దానికి. హ్మ్. దానికి సత్తావు, స్ఫూర్తివి మళ్ళీ నువ్వే. నేనే. నువ్వేమి ధ్యానాలు గీనాలు ఉన్నావు అంతే. హ్మ్. అవునా? అవును. అయితే అట్టివాడి ధ్యానము చెయ్యని. హ్మ్. చెయ్యాలి. ధ్యానము చేయుట కూడా మనోధర్మమే. హ్మ్. మరి నీవు దానికి నీ సాక్షివైన ఆత్మస్వరూపుడివి కదా! ఆ! అనాత్మయగు మనోబుద్ధి ఇంద్రియాలు నువ్వు కావు కదా! కాదు. అవి నీ చేత తెలియబడుతున్నాయి కదమ్మా! అవును. నీ మనసు చేసేటువంటి చెత్త చెత్త మంచి మంచి సంకల్ప వికల్పాలు నీ చేత తెలియబడి నాకింత మంచి ఆలోచనలొచ్చాయని, నాకింత చెత్త ఆలోచనలొచ్చాయని నీకైనా తెలుస్తుంది? నాకే తెలుసు. మరి నువ్వు సాక్షిగా ఉన్నావు గాబట్టే కదా తెలుస్తోంది. హ్మ్. నీ మనసు యొక్క ఆలోచనలన్నీ కూడా నీకు తెలుస్తున్నాయి కదా! హ్మ్. నీ బుద్ధిలో ఇలా అనుకున్నానండి. అది బుద్ధి లక్షణం. అవును. కదా! అది ఇలా అనుకోవడం అనేది నీకు తెలుస్తోంది. కానీ హ్మ్. నాదే అనుకుంటున్నావు. హ్మ్. అవునా? అవును. అందుకే బంధింపబడుతున్నావు తప్ప హ్మ్. నీ బుద్ధికి నువ్వు సాక్షివై ఉన్నావు. కనుక నీవు సదా ముక్తుడివై ఉన్నావు. ధ్యానము వలన నీకు ప్రత్యేకముగా కలుగు ప్రయోజనం ఏమున్నదయ్యా? లేదు. ఏం ధ్యానం చేస్తావు? హ్మ్. ధ్యానం చేస్తే ఉండి, ధ్యానం చేయకపోతే పోతాను అన్న భయం ఏదన్నా ఉంటే చేసుకో. హ్మ్. 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 ధ్యానం చేయకపోతే పోయేటట్టయితే ఆ ధ్యానం ఎందుకమ్మా నీకు? ఆ! హ్మ్. అవసరమా? అక్కర్లేదు. మరి ధ్యానం చెబితే పోతోంది. ధ్యానం చేస్తేనే ఉంటుంది. అది ఉంటుందా మరి? ఉండదు కదా! ఉండదు. కానీ చేసినా చెయ్యకపోయినా హ్మ్. ఉన్నది నేనే. నేనుంటేనే ధ్యానము చేయడము అనేటువంటి మనసు లక్షణము కదా! హ్మ్. నేనుంటేనే లోక మననం చేసే మనసు లక్షణము నా చేత తెలియబడుతుంది కదా! నాకైతే. మరికనే అవి దాని వికారాలు తల్లి. హ్మ్. అది వికార సహితమై ఉంది గనక హ్మ్. అది ఆ ధ్యానము దాని స్వభావాన్ని బట్టి దానిలో ఉన్న వాసనలు బట్టి అది ధ్యానం చేసుకుంటుందో, ఏదో లోకంలో తిరుగుతుందో. హ్మ్. 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 అవి దాని వికారాలుగా నువ్వు తెలుసుకో. అంతే. కాబట్టి నువ్వు సదా ముక్త స్వరూపుడవై ఉన్నావు. హ్మ్. ధ్యానం వల్ల నీకు కలుగు ప్రయోజనం ఏమున్నది? నీవు దాని నుండి రహితుడవు. హ్మ్. అది నువ్వు కాదు. కాదు. అనగా ధ్యానము కూడా దాటి
ధ్యేయైక స్వరూపమును నిలకడ కలిగి ఉన్నప్పుడే తన స్వరూప ఆనంద స్థితిలో ఉన్నాడని అర్థం. ధ్యానం కూడా కావాలి. కానీ ఇక ధ్యానము కూడా దాటి ఈ ధ్యానం ఎవరు చేస్తున్నారు? నేను. అవునా? హ్మ్. నేనెవరు? అన్నప్పుడు ఇక ధ్యానము చేసేవాడు గాని, ధ్యానము గాని ఎవరికి ఉన్నాయో వారే లేకుండా పోయారు. హ్మ్. అప్పుడు ఏది మిగిలి ఉందో అదే నీ నిజ స్వరూపమై ఉంది. అది ధ్యేయైక స్వరూపమునందు నిలకడ కలిగినప్పుడే తన స్వరూపానంద స్థితిలో ఉన్నాడని అర్థం. అంటే ఏమిటనమాట? త్రిపుటి అనగా ధ్యాత, ధ్యానము, ధ్యేయము ఉన్నంత వరకు నువ్వు అద్వైత స్థితిని, ఏకత్వాన్ని పొందలేదు అని తెలుసుకో. ఈ అవసరం నాకు ఉన్నంత వరకు కూడా నేను ఇంకా అద్వైతాన్ని పొందలేదు హ్మ్. అన్న సంగతి నువ్వు తెలుసుకో. హ్మ్. నాకు తెలిసిపోయిందండి. నేను చాలా ఉండిపోతున్నానండి. నేను బ్రహ్మానందంలో మునిగిపోతున్నానండి. మళ్ళీ తేలిపోతున్నావండి. కాబట్టే మళ్ళీ మొలకలేయడానికి ప్రయత్నం చేస్తున్నావండి. అటువంటి ప్రయత్నం చేస్తున్నావంటే నువ్వు దానిలో ఐక్యం కాలేదు అని అర్థం. అంతే. అయితే ఆ ప్రయత్నం వల్ల ఐక్యం అవుతావులే. హ్మ్. కానీ నీకు సత్య జ్ఞానం, నీ నిజ స్వరూప జ్ఞానం అంటే మనోమాలిన్యం ఉండడం వల్ల అలా అనిపిస్తోంది. హ్మ్. అది మనోమాలిన్యాలే గాని దానిని తెలుసుకునే తెలివిని నేను అని తెలిసాక ఇక మనోధర్మాలేవి నిన్ను అంటవు కదా! అంటావు. అది ఆ మాలిన్యం ఉంది గనక అలాంటి పనులది చేస్తోంది. హ్మ్. హ్మ్. చేయవలసి వస్తోంది. ఆ! మరి దానికి నువ్వు ఆధారమై సాక్షివై ఉన్నావు కదా! ఉన్నాను. నీకేమైనా అవి దాని క్రియలు గాని నీవి కావు. అది తెలుసుకున్నాక దానికి కూడా క్రియలు ఆగిపోతాయి. ఆ మాలిన్యం తొలగితేనే నీకు ఈ సుస్థిర జ్ఞానం కలుగుతుంది. హ్మ్. 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 ఇక దానికి పనులే ఉన్నాయి. నీవు ఎప్పుడైతే పని లేని వాడవవుతావో అప్పుడు ఆ పరికరాలకి ఏ విధమైన పని ఉండదంతే. హ్మ్. మనస్సు పడి ఉంటుంది, బుద్ధి పడి ఉంటుంది, ఇంద్రియాలు పడి ఉంటాయి. అయితే మరి నేను చిన్మయ స్వరూపులని తెలిసాక కూడా మనోబుద్ధి, దేహేంద్రియాలు పనులు జరుగుతున్నాయి కదా అంటే అప్పుడు ఎలా జరుగుతాయి? ఆ మనోబుద్ధి, దేహేంద్రియాల పనులు నేనుగా, నాదిగా జరగవు. నేను నాదనుకుని చేస్తావా అప్పుడు? చెయ్యం. ఆ! అవి అలా అలా హ్మ్. కాసేపు పనులు జరుగుతూ ఉంటాయి. జరగకుండా పోతాయి. హ్మ్. అంతే. ఎందుకంటే దేహం ఉంది కాబట్టి దాని ప్రారంభవశాత్తు అది అలా నడుస్తూ ఉంటుందంతే. అంతే. అవేవి నీవుగా, నీదిగా నీకుండదు. హ్మ్. 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 అంతేకాకుండా నీవు లేకుండా అవి లేవు. హ్మ్. ప్రారంధవశాత్తు ప్రారంధమనే యజమానుడు హ్మ్. దేహేంద్రియ మనోబుద్ధులనే సేవకుల ద్వారా ఆయా పనులు చేయిస్తూ ఉంటే అలాగ దేహేంద్రియ మనోబుద్ధులకి ఆ సేవకుడికి కూడా సత్తా స్వరూపమై నీవు నిర్వికారుడివై ఉన్నావు. అవునా? అవును. ప్రారంధానికి మాత్రం స్వయం శక్తి ఉందా? లేదు. లేదు. అదే మరి దేహేంద్రియ మనోబుద్ధి నడిపిస్తోందంటే ఎలా నడుస్తుంది? నా సత్తా స్ఫూర్తితో. ఆ! నేను సత్తా స్ఫూర్తి స్వరూపుడినే గాని, నా సత్తా వల్ల, నా తెలివి వల్ల తెలియబడే దేహేంద్రియ మనోబుద్ధులు వాటి ప్రారంధము నేను కాదు, నాది కాదు. చిన్మయోహం శివోస్మి. అమ్మా! ఇలాగ వీటి వ్యవహారాలయందు ఉంటాడు జ్ఞాని. హ్మ్. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణః తద్వృత్తి సాక్షిణి విద్యాత్. ఆత్మానం రాజవత్సద. దేహేంద్రియ మనోబుద్ధులు వాటి ప్రారంధవశాన వాటి కర్మలు చేసుకుంటూ ఉంటే అవునా? హ్మ్. ఆ నేను చేసుకుంటున్నాననే భావానికి కూడా సాక్షిగా చక్రవర్తి వలె స్థితుడై ఉన్నాను నేను. హ్మ్. నా సన్నిధానంలోనే నేను అనేటువంటి ఒక వృత్తి, ఆ వృత్తికి అనుగుణంగా దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారాలు అలా సాగుతున్నాయి. అంతే. అవునా? హ్మ్. అదే చెప్తారన్నమాట ఆత్మబోధలో. అది 18వ శ్లోకం అమ్మా. నాలో ఇదే తద్వృత్తి సాక్షిణం విద్యాత్. దేహేంద్రియ మనోబుద్ధి అన్న వరకు బానే ఉంది. తద్వృత్తి హ్మ్. అది నేను అనేటువంటి భావన. హ్మ్. తద్వృత్తి సాక్షిని దానికి కూడా నేను అన్న తలంపుకు కూడా సాక్షినై ఆ నేను అన్నది దేహేంద్రియ మనోబుద్ధులతో చేరి వ్యవహారాలు చేస్తుంటే వాటికి సత్తా స్ఫూర్తినై చిన్మయమై చక్రవర్తి వలె చక్రవర్తి సన్నిధానం అక్కడ కూర్చున్నారంటే ఆ హాల్లో హ్మ్. ఆయన సింహాసనం మీద అలా కూర్చున్నారంటే
పనివారందరూ ఎంత నమ్రతతో, ఎంత వినయంతో, ఎంత శ్రద్ధతో ఆయన చూస్తున్నారన్న భావన ఉండడం చేత పనులు ఎంత బాగా చేస్తారు వాళ్ళు. ఉమ్, అవునా? ఉమ్, అలాగే దేహేంద్రియ మనోబుద్ధులును నేననేటువంటి ఈ వృత్తి కలిగిన జీవుడు అనబడేవాడు నా సన్నిధానంలో ఆయా పనులు అలా చేస్తున్నారు. నీ చక్రవర్తి వలె స్థితుడనై ఉన్నాను అంటారు అక్కడ ఆత్మబోధలు. అదే అన్నమాట ఇది అని తెలుసుకునుము. హరి ఓం తత్సత్తమ్మ 15వ ప్రకరణము తత్వస్వరూప ప్రబోధం అయ్యిందమ్మా. ఇక రేపు 16వ ప్రకరణంలో విశేష ఉపదేశం ఇంకా విశేషంగా మన స్వరూపం ముందు స్థితిగా ఉంచడానికి గురుదేవులు మనల్ని అనుగ్రహిస్తున్నారు. దాన్ని మనం రేపు